మాత్రమే జీవింపచేసేది కనుక ఈ అక్షరం వెనకాల ఉండినటువంటి ఆత్మను మేము అందరము కూడా పట్టుకునేటువంటి ఆ ప్రత్యక్షత నేత్రాలు మాకు దయచేయండి ప్రభు. హృదయ ఫలకలపైన రాసుకోదగినటువంటి ఆ అద్భుతమైనటువంటి సంగతులు నిజంగానే మాకు బయలుపరచమని, ఈ ప్రవచన గ్రంథం అందున్నటువంటి విషయాలు చదువువాడు గైకొనవాడు కూడా ధన్యులు అంటా ఉన్నావు ప్రభు. ఇదిగో ఆ ధన్యత కొరకై మేము నిలబడి వారమనియు, ఆ ధన్యత మాదేననియు, నిజంగానే ఆ ధన్యతను సంపూర్ణంగా మేమందరం కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సహాయం దయచేయమని, బోధింపదగిన ఆత్మ చేత నాయన నిజంగానే గ్రహింపు శక్తి చేత ఈ స్థలమంతటిని నీ వెలుగు చేత నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కుడి వచ్చే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఎవరైతే కొంతమంది చేతులు జోడించి వందనాలు చెప్పలేకపోతారు చూసిరా, మొట్టిగా లేడు. ఒకసారి సహోదరులకు ఒకరినొకడు వందనం చెప్పుకోండి అని చెప్పి లేఖనం చెప్తున్నా కూడా లేఖనాన్ని బట్టి మార్పు పొందలేనటువంటి జీవితాలు అత్యంత దౌర్భాగ్యమైన జీవితాలు. లేఖనానికి లోబడపోతే దేనికి లోబడతారు? ఇక భార్య మాటలకు లోబడదుమా? కొన్ని భర్త మాటలకు లోబడదుమా? మనం లోబడవలసింది మన సంపూర్ణమైన విధేయత లేఖనానికేగా. ఒకడినొకడు వందనాలు చెప్పుకోమంటుంటే మీకు గర్వాలు అడ్డొస్తూ ఉన్నాయి. ఇన్ని దినాల నుంచి మనం కొనసాగుతున్నటువంటి నడవడికలో ఈ మాత్రం నేర్చుకోలేకపోతున్నాం. మన భక్తి పనులు అనుకోకూడదు. ఇది పరిశుద్ధ గ్రంథ లేఖన సంబంధమైన ఖచ్చితమైన ఆజ్ఞ. అది సహోదరులు ఒకరినొకరు వందనములు చెప్పుకోవాల్సిందే. ఒకడు వందనం చెప్తుంటే మరొకడు తలకే కిందికి వేస్తాడు. అదేం వందనం? అది అగౌరవం. అది పరిశుద్ధమైనటువంటి ప్రతిష్ఠిత మందిరంలో ఎక్కడైతే అగౌరవపూరితంగా విశ్వాసం నడుస్తారో దేవుడు అక్కడ కదలాడు. అది జరగదు. ఇక చివరికి లాస్ట్ ఎక్కడ దాకా వస్తుంది అంటే ఇక నేను పేర్లు పెట్టి ఏలైతే చూపించి మీరు సరి చేసుకోండి అని చెప్పుకునే గడి తెచ్చుకున్నట్టు కనబడుతూ ఉంది. ఆ స్థాయి అధికారం కాపరికి ఉందా? బహిరంగంగా గద్దించే అధికారం కాపరికి ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. మేము కూడా గట్టిగా అందరి ముందు అరుస్తామనుకోండి, బ్రదర్ మీరు కాసేపు బయట ఉండండి, తర్వాత మాట్లాడతామని చెప్తా. ఏది ఏమైనప్పటికీ మీరు లేఖనములను పాటించుటలో ఎప్పుడు కూడా ప్రావీణ్యులై ఉండాలనేదే ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆమేన్. జాగ్రత్త. నిజంగానే దేవుడు మా ప్రయాణాల్లో కూడా కృప చూపినాడు. హైదరాబాద్లో కూడా అద్భుతమైన రీతిలో అనేకమైన సంగతులు మాట్లాడడానికి నిజంగానే ఎంతగానో ఆయన తన ఆత్మను అనుగ్రహించే విధానాన్ని బట్టి దేవుడు నామ మాత్రం గణపరచబడను గాక. సరళమైనటువంటి భాషలో మీరు దయచేసి హైదరాబాద్లో చెప్పినటువంటి సంగతులు నిర్లక్ష్యం చేయబాకండి. అది ఉపోద్ఘాత రూపంలోనే ఉంటుంది, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు అవి. ఎందుకంటే చాలామంది పొరపాటుగా గ్రహించుతున్నటువంటి లేఖనాల విషయంలో సరిచేస్తూ అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటి, దేవుడు మనల్ని దేని గుండా తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు, మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ గడియ వర్తమానం కూడా దేవుడు మాట్లాడిన మాటల్ని అక్కడ అన్నింటినీ కూడా దేవుడు చక్కగా విశదపరచడానికి చక్కటి అవకాశం ఇచ్చినారు ఆయన. దాని అంతటి బట్టి ఆయన నామం కనపరచబడును గాక. చాలామంది యోహాను సువార్తలో మాట ఉంటుంది ఏమని, మనమందరం కూడా ఆయన ద్రాక్షవల్లి, మనం ఆయనలోని తీగలము, ఆయన వ్యవసాయకుడు, ఫలింపని ప్రతి తీగ అయ్యా ఫలింపని తీగ ఏమవుద్ది? తెంపబడుద్ది, అగ్నిలో వేయబడుద్ది, కాల్చబడుద్ది. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలిస్తుంది, అంతేనా? కానీ అక్కడికి వచ్చిన లాజిక్ మర్చిపోయినారు. అక్కడే మన కనులు ఎక్కడైతే ఉండాలో అక్కడ ఆగల. మీరు ఒకసారి మాట చూడండి, మీకు అర్థమవుతుంది. చదవండి. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఇక్కడ వరకు బాగానే గ్రహించారు కదా. ఫలింపకపోతే తీసేయడము, ఫలిస్తే ఉంచడం లాగా ఆలోచిస్తారు. కానీ కాదు, అక్కడ మరొక విషయాన్ని షరతుగా పెడతా ఉంటాడు ఆయన. ఆయన అంటాడు, ఫలింపని ప్రతి తీగే తీసి పారవేయబడును. ఫలించేటువంటి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే దానిలోనే పనికిరాని తీగలను తీసివేయను. అంటే తీగలు తీసేసి రెండింటికి కామనే. ఫలించిన దానికైనా కత్తిరింపులు ఉంటాయి,
అయ్యా ఫలించేదానికైనా కత్తిరింపులు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా గార్డెనింగ్ చేస్తూ ఉంటే మంచి చక్కటి కొమ్మలు ఎదగడానికి, అనుకున్న దిశలో అది పెరగడానికి పక్కన కత్తిరిస్తూ ఉంటారు. ఎసార్నో ఆ కత్తిరింపుల గురించి అనేకమైన సంగతులు మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఆయన అంటే వాక్య విరుద్ధంగా దేవుడి యొక్క ఆత్మఫలాలు ఫలించిన వాడిని దేవుడు కొట్టేస్తాడు, దెబ్బలేస్తాడు. ఫలించేవాడిని దెబ్బలేస్తాడు. ఇరువురు వేయాల్సిందే. కత్తిరింపులు దెబ్బలు మాత్రము ఖచ్చితంగా అందరికీ రావాల్సిందే. దానికి సంబంధించిన విభజనల గురించి అద్భుత రీతిలో దేవుడు మాట్లాడినాడు. అందుకొరకే ద గుడ్ మెన్ ఆల్వేస్ విల్ సఫర్. మంచి మనుషులు ఎల్లవేళలా కూడా బాధించబడతారు, శోధనలకు బాధలకు గురవుతారు. అయ్యా ఒకప్పుడు పాత నిబంధనలు మీరు చూస్తూ ఉంటే యోబు కాలాల్లో కానీ అబ్రహాం గారి కాలంలో కానీ పిల్లల సంతతి ఎక్కువగా పెరిగి, పశు సంపద పెరిగి, జీవనోపాధులు చక్కగా నిలబడి, ఆరోగ్యాలు ఉండి, ఏ శత్రువు లేకపోతే సమాధానకరమైన జీవితముగా దాన్ని ఆశీర్వదించబడిన జీవితంగా ఆ రోజున చూశారు. ఈ రోజున కూడా అట్లా చూసేటువంటి క్రైస్తవులు, సంఘాలు, బోధనలు లేకపోలేదు. కానీ ఈరోజు అలా ఉండదు. ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడ్డామని చెప్పడానికి, నువ్వు నిజంగానే దేవుడి కృపను, ఆ అనుగ్రహమును పొందుకున్నావు అని చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక పెద్ద సూత్రం ఏంటో తెలుసా? క్రీస్తు వలె ఆయన శ్రమలలో నీకు సహానుభవం కలిగి ఉండే. ఈ మార్పు కలగాల. ఈ మార్పు చాలామందిలో కలగడంలే. చాలామంది సంఘాలకి ఆశీర్వాదాల కొరికి వస్తూ ఉన్నారు, చాలామంది విడుదల కోసం వస్తూ ఉన్నారు. అయ్యా కొన్ని సందర్భాలు ఎక్కడెక్కడ విడుదల అవసరము, ఎక్కడెక్కడ ఆశీర్వాదం అవసరము, ఎక్కడెక్కడ కొనసాగింపు అవసరము, ఎక్కడెక్కడ భరించడం అవసరము, ఎక్కడెక్కడ సహించడం అవసరమో ఇది తెలియకుండా సమస్యల యొక్క బాధలు మరియు పరీక్షల యొక్క మర్మాలు తెలియకపోతే ఎక్కడ నిలబడినామో కూడా తెలియకుండా పోతుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మీరు చూడాలని ఒక మాట మీ ముందు పెట్టాను. దయచేసి అక్కడున్న ఏ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయబాకండి. మంచిది. చదవబడిన లేఖన భాగం కూడా మనం ముందుకు సాగిపోదాం. ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలోంచి మనము చదువుతూ వచ్చాం. జాగ్రత్తగా మీరు గమనించట్లేదు. అని అంటాడు, దేవుడి యొక్క సాక్షిగా నిలబడ్డానికి నేను పద్మాసు అనేటువంటి ఒక ద్వీపంలో, ఒక ఐలాండ్లో నేను ఆత్మవశుడనై ఉండగా నన్ను ఒక స్వరం వెనక నుంచి నన్ను సంధిస్తూ, ఇదిగో నువ్వు చూచుచున్న వాటిని ఎఫెసు, స్ముర్నా, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా మరియు లవోదికియా అనేటువంటి సంఘములకు, ఈ సంఘములకు నువ్వు లేఖలు రాసి పంపాలి. ఇలాగ మీరు పంపుతున్నప్పుడు ఆయన అనేకమైన విషయాలు రాయడానికి పూనుకున్నప్పటికీ ఏదైతే చూపించబడిందో దాన్నే రాశాడు. మరికొన్ని విషయాలు రాస్తూ ఉండగా చివరికి ఆయన కూడా పూర్తిగా గ్రహింపలేని స్థితిలోనే రాశాడు ఆయన. జాగ్రత్తగా గమనించాల. ఎందుకంటే భవిష్యత్ సంబంధమైనటువంటి ప్రవచనాల యొక్క పరిపూర్ణతను ఎరుగకనే పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి లేఖనములు రచించబడతాయి. దాని పరిపూర్ణతను ఎవరు గ్రహించరు. దానియేలు ఆయన దేవుడిని సంధించినప్పటికీ కూడా తన కనపరచబడినటువంటి దర్శనం యొక్క పరిపూర్ణత ఆయనకు తెలియదు. అదే రీతిగా ఇక్కడ యోహాని గారికి కూడా చాలా విషయాలు తెలియదు. ఆయన ముందుకు ఒక తెల్లని వస్త్రం ధరించుకుని ఒక గుంపు తీసుకొచ్చి, ఇదిగో వీరెవరు అనగానే, అయ్యా నాకు తెలీదు, నీకే తెలియదు అంటాడు. అవును, ఆత్మవశుడయ్యాడా? ఖచ్చితంగా అయ్యాడు. దేవుడు ఆత్మను పొందుకున్నాడా? ఖచ్చితంగా పొందుకున్నాడు. బట్ యెట్ ఇంకా సమయం ఇంకా సంపూర్ణం కానందున ఆయన ఇంకా అనేకమైన విషయాల్లో ఆయనకు తెలియకుండానే ముందుకు సాగే. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నాం. ఏమని? ఈ మొత్తం పుస్తకం అంతా కూడా ప్రకటన గ్రంథము, ప్రవచన గ్రంథము. దీనిని చదువువాడు మరియు వినువాడు, దాని ప్రకారంగా గైకొనువాడు అందరూ కూడా ధన్యులే. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో తన ప్రజల కొరకైనటువంటి నియమించిన ప్రత్యేక ధన్యతలు ఉన్నవి. ఏ ఏ కార్యాలు చేస్తే ఇగో మీరు ధన్యులు అని చెప్తా ఉన్నారో అలాంటి ధన్యత లిస్ట్ చాలా పెద్దది. అడిషనల్ షీట్ కూడా ఉంది. అంత పెద్ద ధన్యత లిస్ట్ ఉంది. దాని గురించి తర్వాత భవిష్యత్ దినాల్లో చూద్దాం. కానీ దానిలో ఒక ప్రత్యేకమైన ధన్యత ఏంటి అంటే, ఈ రోజున ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి సంగతులు మీరు వింటేనే మీరు ధన్యులు. ఎందుకంటే చాలామంది వినికిడిలో కూడా ఈ సంగతులు తెలియదు. చాలామంది వినికిడిలో ఈ విషయాలను, లోతైనటువంటి సంగతులు గ్రహించడానికి నిజంగా వారికి అవకాశాలు అప్పచెప్పబడలా. అందుకే ఆయన అంటాడు, వినువారు గైకొనువారు ధన్యులు. ఇదిగో అలాంటి ఒక చక్కటి పరిశుద్ధమైనటువంటి ఒక స్థితిని మనకు దేవుడు అనుగ్రహించేందుకు ఆయన నామం కనపరచబడింది గాక. అయితే ఇక్కడ ఏవైతే 7 సంఘాలు కనబడతా ఉన్నాయో,
ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ అనేటువంటి 7 సంఘములు. ఇవి ఆసియాలో ఉండేటువంటి 7 ప్రత్యేకమైన భూభాగాలలో ప్రత్యేకంగా ఉన్నటువంటి 7 సంఘాలు. ఆ కాలంలో ఏ సంఘాలైతే వాటి గురించి మాట్లాడి ఈ రోజున ఆ సంఘాలు అక్కడ లేవు. ఈ రోజున అవి సంపూర్ణమైన శిథిలావస్థలోనికి కొట్టివేయబడి కూల్చబడ్డాయి. అది దగ్గర టర్కీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ యొక్క భూభాగానికి సంబంధించినటువంటి కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏదైనా ఉన్నదా అంతే, ఇది కనబడదు. అక్కడ సంఘాలు లేవు. నిజం చెప్పాలంటే అక్కడ క్రైస్తవం చాలా తక్కువ. నమ్మాట వింటున్నారా? కానీ దేవుడు చూపించుచున్నటువంటి ఈ సంగతులు 7 సంఘములు భిన్నమైనటువంటి పరిస్థితులు కలిగి, భిన్నమైన కాల పరిమాణము కలిగి, ఒక్కొక్క కాల పరిమితుల్లో ఒక్కొక్క కాల పరిమితికి ఒక్కొక్క దూతను దేవుడు నియమించిన విధానాలు చూపించడానికి ఈ ప్రత్యేకమైన విభాగం కనబడతా ఉంది. దీన్ని ఇదివరకే మనం చూసాం. దీన్ని చూస్తూ మనము మరొక లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో మాట చదివాం. అవసరం లేదు, పర్వాలే, మనందరికి బాగా నానుడి ఏంటది? ధర్మశాస్త్రము రాబో వాటి యొక్క ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తునందు ఉన్నది. ఆమేన్. నిజస్వరూపము క్రీస్తునందు ఉన్నది. అయ్యా చీరలు ఉన్నాయా? వెనకాల చీరలు కనబడుతున్నాయా? ముందుకు రండి. మంచి విషయం. చీరలలో కూడా ఎవరైతే చీరల మీద కూర్చోవడానికి ఆరోగ్య పరిస్థితి సహకరించే వాళ్ళు కూర్చోవాలి. ఎవరైతే కింద కూర్చోవాలో వాళ్ళు కింద కూర్చోవాలి. దానికి కూడా విచిత్రంగా చూస్తున్నారేమి? బైబిల్లో ఉన్న మాట తెలియదా మీకు? అది తెలుసా? అర్థందని ఎక్కడుంది మరి? ఆమెను అన్నారు చూడండి. యాకోబు పత్రికలో మాట ఉంటుంది. ఏమని తెలుసా? తీస్తున్నా చెప్పుతున్నా? చెప్తాను, వినండి. మళ్ళీ టాపిక్ డైవర్ట్ కావద్దు. వెంటనే ఒక 30 సెకండ్లు ముగించేద్దాం. ఆయన అంటాడు, ఇదిగో 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ, మీ సంఘంలో ఎవరైనా పేదోడు వచ్చాడనుకో, లేదా ఒక మంచి ప్రశస్త వస్త్రం ధరించుకున్నాడు వచ్చాడనుకో, అది ఏం చేయమంటారు? ఇదిగో ఇక్కడ నువ్వు కూర్చుండు అని ఒక ప్రత్యేక స్థలాన్ని, అగ్రపీఠాన్ని వేస్తారు. అదే పేదవాడైతే అతని పాదపీఠం కింద కూర్చోబెడతారు. కూర్చో ఎక్కడ ఏమనుంది అక్కడ? పాదపీఠము కింద లేదా దాని దగ్గర కూర్చోమని ఉంటుంది. అంటే ఏంటిది? ఒకటికేమో హెచ్చయినటువంటి స్థితి, మరొకరికేమో తగ్గింపు స్థితి. బైబిల్లో కూడా కింద కూర్చోవడానికి తగ్గింపు జీవితంతోనే పోల్చే మాట్లాడింది. నా మాట మీకు అర్థమవుతుందా? అది ఎలాగో చూపించబడిందా? తగ్గింపు జీవితాన్ని, తను ఒకడు పూర్తిగా నేల మట్టుకు తను నరుక్కునేటువంటి విధానాన్ని చూపిస్తుంది. ఇంక ఎవరైతే ఆరోగ్య పరిస్థితులను బట్టి కొద్ది ఇబ్బంది పడతారో వేరే మార్గం లేదు, మీరు అగ్రపీఠాల్లో కూర్చోవలసిందే. ఎందుకంటే ఆరోగ్యాలు సహకరించినప్పుడు చేసేది ఉంది. కానీ సహకరించే వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా అయ్యా తమను తాము తగ్గించుకున్నట్టు కింద కూర్చోవడం శ్రేయస్కరం, మంచి విషయం. అయ్యా దీని గురించి కూడా సిద్ధాంతం చెప్తావా అంటే లేదు, మీకు నచ్చినట్టు చేయండి, ప్రేమపూర్వకంగా చేయండి. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. చదవబడే లేఖన భాగం కూడా వచ్చేస్తే, ధర్మశాస్త్రము రాబోచున్న వాటి యొక్క ఛాయే కానీ నిజస్వరూపం గలది కాదు. కానీ ఇక్కడ ఈ మాటను పలుకుతూ దేవుడు ఒక అద్భుతమైన సూత్రాన్ని, నియమాన్ని ప్రవేశపెడతా ఉన్నాడు. ఆయన అంటాడు, ఏదైనా సరే కొత్త నిబంధనలు మీకు ఏదైనా కనబడుతుందంటే అది పాత నిబంధనలో ఛాయగా ఉండి తీరాల. ఛాయలో లేనిది నిజస్వరూపంలో కనబడదు. నిజస్వరూపంలో ఉన్నది ఖచ్చితంగా ఛాయలు ఎక్కడో చోట దాని గురించి ప్రస్తావన తప్పనిసరి ఉండి తీరాల్సిందే. ఆమేన్. కాబట్టి మనము ఈ 7 సంఘ కాలములను, ది 7 చర్చ్ ఏజెస్ని మనం పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథ ఛాయలో చూసాం. ఎసార్లో అనేకమైన రీతిలో చూసాం. దానికి ఒక ప్రత్యేకమైన విభజనను కూడా కలిగి ఉన్నాం. దాంట్లో ఎక్కడెక్కడ చూసామయ్యా? ఒకటి అభివందనములలో కేటగిరీ చెప్తా ఉన్నారా? కేటగిరీ ఉండదు. ఎక్కడెక్కడ 7 సంఘాలు చూసారో చెప్పేసేయండి. పాత నిబంధనలు 7 సంఘకాలాలు. గుడారంలో ఎగ్జాక్ట్ స్పెసిఫికల్గా ఇంకా పిన్ పాయింట్గా చెప్పాలా? సువర్ణ దీపస్తంభములో ఎగ్జాక్ట్లీ 7 సువర్ణ దీపస్తంభములు 7 సంఘకాలాలకు సాదృశ్యము. తర్వాత యోసేపు యొక్క విచిత్రపు టంగి 7 సంఘకాలాలకు సాదృశ్యము. ఇంకా వర్షధనస్సులో ఉండే 7 రంగులు ఖచ్చితంగా 7 సంఘకాలాలకు సాదృశ్యము. ఇంకా ఎలీషా దగ్గర నయమాను 7 మార్లు మునిగి లేచుట 7 సంఘకాలాలకు సాదృశ్యము.
అమ్మా బాలుడు చనిపోయిన వాడిని బతికించేప్పుడు 7 మార్లు చీ క్షి క్షి అని తుమ్ముతా ఉంటాడు. తుమ్మి తర్వాత గొప్ప కేకతో ముందుకు వస్తాడు. అది కూడా 7 సంఘకాలకు సాదృశ్యము. అమ్మా ఎరుకో చుట్టూ 7 మార్లు చుట్టినటువంటి ఆ చుట్టూ కూడా 7 సంఘకాల సాదృశ్యము. 7 బలిపీఠాలు కూడా 7 సంఘకాలకు సాదృశ్యము. ఇంకా ఒక పనుడు అంచాడు, వెళ్ళురా చూసిరా పో మేఘం వచ్చిందా. ఆమెన్. ఒక మారు వెళ్ళాడు, వచ్చాడు, మేఘం కనబడలే. 2వ మారు కనబడలే. 3వ మారు కనబడలే. 7వ మారు అరచేయంత ఒక చిన్న మేఘం కనబడుతూ వచ్చింది. ఖచ్చితంగా మేఘం ఎప్పుడు రావాలి? 7వ సంఘ కాలంలోనే రావాలి. ఆమెన్. తర్వాత ఇంకెక్కడ అమ్మా 7 మార్లు రక్త ప్రోక్షణ 7 సంఘకాల సాదృశ్యము. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చెప్పింది నాకే అర్థం కాదు. గాడ్ బ్లెస్ యు తల్లి. యాకోబు లేయా కొరకు రాహేలు కొరకు ఈ 7 సంవత్సరాలు ఏం చేస్తాడు? కొలువు చేస్తాడు. ఈ కొలువు పాత నిబంధనలో ఉండేటువంటి 7 సంఘకాలకి, ఈ మిగిలిన 7 సంవత్సరాలు మరి కొత్త నిబంధనలో 7 సంఘకాలకి సదృశ్యము. ఇంకా అసలేదో మర్చిపోయినారు మీరు. 7 పండగలలో 7 సంఘకాలాలు. ఎస్ సార్. ఇంకా అయ్యా ఎగ్జాక్ట్లీ. 4వ పండగ పెంతెకోస్తు పండగకి, 5వ పండగ బూరెల పండగకి మధ్యలో ఉండేది 7 సంఘకాలాలు. ఇంకా ఇట్లా అడిగినప్పుడే రాసుకుంటే బాగుండి అనిపిస్తుంది కదా. సాధారణంగా అట్లే ఉంటుంది మనుషులకి. అప్పుడే రాసుకోవాలి చక్కగా. ఇంకా అంతే అయిపోయిందా అయ్యా? నేను చెప్పకముందే చెప్తున్నారు మీరు. గాడ్ బ్లెస్ యు. ఇంకా దాన్ని మనం ప్రారంభించలే. ఇంకా వీటన్నిటిలోంచి ఒక సారాంశాన్ని బయటికి తీయాలయ్యా. వీటన్నిటిని ఒక దగ్గర పెట్టినప్పుడు దానిలోంచి ఒక సారాంశాన్ని బయటకు తీస్తే, ఎలాగైతే లోతు దినాల్లో, మనిషి కుమారుడు దినాల్లో అని చెప్పబడినట్టుగా కొత్త నిబంధన సంబంధమైన పరిపూర్ణ ప్రత్యక్షతకి పాత నిబంధన వివరణ తోడైనట్లుగానే ఇవి తోడవుతాయి. ఈ ప్రత్యక్షత లభించాలంటే వీటిని నూతన నిబంధనలోను పాత నిబంధనలను రెండిలో చూడగలిగే ప్రత్యక్షత కావాలి. ఆమేన్. ఇంకా అయిపోయింది. ఇంకేమైనా మిస్ అయినామా? 7 దినములైన తర్వాత వర్షం వచ్చుట. అయ్యా ఎస్ సార్. నో. ఇంకా 7 స్ట్రైప్స్ గుర్తుందా? గుర్తులేదు. సరే ఇంకా చూపిస్తాను, దాన్ని కూడా చూపిద్దాం. అయిపోయిందా? సరిపోయిందా? చలో ఇంకొన్ని విషయాలు ముందు చూద్దామా? ఇంకా కొన్ని లోతైన సంగతులు చూడడానికి మనం ముందుకు అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోదాం. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా మిమ్మల్ని ఒక లేఖనం కూడా తీసుకెళ్తాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. చదువు. యెహోషువ ఎదుట నేను ఉంచినటువంటి రాతిని తీరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. నేను అయ్యా ఏంటది? ఎన్ని దినాల్లో? ఒక్క దినంలో దేశం యొక్క పరిహారం జరుగుద్దంట. దేశమంతా మీది కాదు. ఎందుకంటే ఆవేశపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఒక దినంలోగా దేశమంతా దాన్ని పరిహారం తీసేసి ఎవరిది? ఇజ్రాయేలీది. మనది కాదు. కానీ మనం కూడా సంతోషించాలి. గాడ్ బ్లెస్ యు. ఆనందించుడి. ఎందుకంటే 1,40,000 మన ప్రచారం లేకపోతే ఎట్టగా? మన సంసారం సంపూర్తి చేయబడాలంటే వాళ్ళు కావాలిగా. ఎస్ సార్. ఆ 1,44,000 మంది ఒక్కొక్క గోత్రానికి 12,000 చొప్పున ప్రతి ఒక్కరూ అక్కడ సమకూర్చబడవలసిందే. అయితే
ఇక్కడ ఈ లేఖనాన్ని గమనించి అని అంటాడు, నేను ఒక రాతిని పెంచాను, ఆ రాతిని తేరి చూడండి. ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నవి. రాళ్ళకి 7 నేత్రాలు ఉంటాయా? 7 అనేది ఎందుకో దేవుడికి చాలా ఇష్టమైన సంఖ్య. కరెక్టేనా? అనేకమైనటువంటి విషయాలు 7 చుట్టే ఆయన ముడిపెడతా ఉంచాడు. 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన విశ్రాంతి అంచాడు. 7 సంఘకాలాలు, 7 గురుదూతలు, 7 ఆత్మలు, 7 ఉరుములు, 7 బూరలు, 7 ముద్రలు, 7 పాత్రలు, ఇంకా 7 సువర్ణ దీపస్తంభాలు, 7 సంఘకాలాలు. అయిపోయిందా? మొత్తం నువ్వే చెప్తే మేమేం చెప్పాలని మొహం పెట్టినారు. 7 నిజంగానే దేవుడు దాంట్లో ఒక పరిపూర్ణమైన ఒక సమాచారం దాచి ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఇదే గ్రంథంలో 4వ అధ్యాయంలో మరో లేఖనం చూద్దాం. 10వ వచనాన్ని గమనించండి. కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? కార్యములు అల్పమైన కాలమును తృణీకరించిన వాడెవడు అంటే ఏంటిది? ఒక ప్రత్యేకమైన కాలం రాబోతా ఉంది. ఆ కాలములో దేవుని యొక్క కార్యాలు చాలా అల్పంగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి. నువ్వు పట్టుకోవడానికి కూడా ఇది దేవుడి కార్యమేనా అనబట్టేట్టుగానే ఉంటుంది. కొంతమంది చెప్పే సాక్ష్యాలు ఎట్లుంటుంది తెలుసా వినడానికి? దీన్ని కూడా లేచి చెప్పాలా మైక్ పట్టుకొని? అనిపిస్తుందా? ఎంత అర్థం చెప్పండి. అనిపించింది ఎప్పుడన్నా? ఇంత చిన్నదానికి కూడా మైక్ లేచి చెప్పాలనా? అయ్యా జాగ్రత్త, కార్యములు అల్పమైన కాలములు ఇవే. అల్పమైనటువంటి కార్యాలలోనే దేవుడు తన గొప్ప శక్తి దాచి ఉంచుతాడు. అసలు ఈ లేఖనం దేనికోసం వాడబడింది? ఏ వర్తమానం కోసం వాడబడింది తెలుసా? ఏ వర్తమానానికి? ఏడు ముద్రల గ్రంథాన్ని మీరు ఓపెన్ చేస్తే దేవుడు తన సామాన్యతను దాచుకోవడానికి కార్యాన్ని మీరు ఒక వర్తమానం చదివితే దానికి పునాది వర్తమానం యొక్క పునాది లేఖనం అది. ఎందుకంటే అత్యంత అల్పముగా సామాన్యముగా ఒక నిర్దిష్టమైన కాలములో దేవుడు కొన్ని కార్యాలు నిర్దేశించి పెట్టినాడు. ఆ కాలాలు చూస్తుంటే ఎలా ఉంటాయంటే ఇది ప్రత్యేక కాలమా అనిపిస్తుంది. దానిలో పెట్టబడిన కార్యాలు చూస్తుంటే ఇంత చిన్న కార్యాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని తృణీకరించేవాడెవడు? అంగీకరించేవాడెవడు? తర్వాత చూడండి, లోకమంతటను సంచారము చెయ్యు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు నుండుట చూచి సంతోషించును. గమనించండి, కార్యములు అల్పమయ్యాయి, అది ప్రత్యేక కాలపరిమితిలో పెట్టబడ్డాయి. అది లోకమందంతటా దేవుడి యొక్క యెరుబ్బాబెలు యొక్క 7 ఏంటవి నేత్రములు సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండ చూచి సంతోషించును. ఎసార్లో ఇక్కడ ఈ వచనములో ఉన్నటువంటి ఈ మాటలన్నింటినీ ఒక చోట నువ్వు మిళితం చేసి చూసినట్లయితే, అయ్యా మంచిగా గమనించాలా, వీటన్నిటి ఒక చోట మిళితం చేసి చూసినట్లయితే, ఒకటి అల్పమై ఉండేటువంటి కాలము, ఆ కాలములో అల్పమైనటువంటి కార్యాలు. నా మాట వింటున్నారా? ఇప్పుడు మీకు ఉదాహరణ చూపిస్తా. 7 సంఘ కాలాల్లో ఒక సంఘకాలం వచ్చింది. అంతియొక్క అని ఒక వ్యక్తి ఉంటాడు, అంతేనా? అతన్ని గురించి అతడు హతసాక్షిగా మార్చబడ్డాడో పేరు రాయబడతా ఉంటుంది. ఎస్ఆర్నో? తర్వాత 10 దినముల శ్రమ వారి కలుగును. డయాక్లీషియన్ అనేటువంటి చక్రవర్తి ద్వారా జరిగిన శ్రమను గురించి మాట్లాడతాడు. ఆలోచన, ప్రపంచంలో ఎన్ని భీకరమైనటువంటి సమస్యలు, ఇంత పెద్ద న్యూస్లు ఉండగా ఇట్లాంటి న్యూస్ అయినా ఒక వ్యక్తి నిజంగానే గుర్తుపట్టగలిగేది? చరిత్రలో సాగుచుండగా ఎన్నో కోట్ల మంది చనిపోతుంటే ఒక వ్యక్తి యొక్క మరణాన్ని గురించి ఎదురు చూస్తారా? అంత్యొక పైన వ్యక్తి ఎప్పుడు చనిపోతున్నాడు, అతని కోసం ఎలా కనిపెడతారు, అతను అసలు పేరు ఎట్లా తెలుస్తుంది? అంటే ఏవైతే మీరు సంఘ కాలాల్లో చూస్తున్నారో ఈ రోజున మీకు ఈ యొక్క యెహోవా యొక్క 7 నేత్రంలో ఒక నేత్రం వచ్చి మీ కన్నులు తెరవబడుటకే కావాల్సిన ప్రత్యక్షతను అనుగ్రహించడం వలన అల్పమైన కార్యాలు మీరు గుర్తుపట్టగలిగారే కానీ ప్రపంచానికి మాత్రము ఈ కార్యాలు చాలా అల్పమైనవి. అసలు వారు ఎంతగా దొగులాడి వెతికినా వారు ఈ సంగతులు ఎన్నటికి పట్టుకోలేరు. అది ఎంత నిశితమైనటువంటి జ్ఞానంతో దాన్ని పట్ట ప్రయత్నం చేసినా ఎవడు కూడా ఈ ప్రత్యేక నియామక కాలాల్లో అల్పంగా పెట్టబడిన ఈ కార్యాలను పట్టుకోవడము ఖచ్చితంగా అసాధ్యమే.
ఏం జరిగిందో అంటే చరిత్ర పుస్తకాల వైపు, ఇది శాస్త్రాల వైపు, జ్ఞానం వైపు వాళ్ళు అడుగులేస్తారు. కానీ ఎవరు కూడా ఈ అల్పమైన కార్యాలు దైవ కార్యాలు అని చెప్పుటకు వారి మనస్సు ఎప్పుడు కూడా అయ్యా రుజువుపరచబడినట్లే నిలవలేదు. అక్కడ దాని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, కాలం ఉన్నది, అల్పమైనటువంటి కార్యాలు ఉన్నవి, అక్కడ 7 నక్షత్రాలు ఉన్నవి లేదా 7 నేత్రాలు ఉన్నవి. ఇవన్నీ కూడా సంచారము చేసేటువంటివి. ఎసారో అయ్యా దేని అంతటా, లోకమంతటా సంచారం చేసేవి. ఏం చేయాలా? ఈ 3 కలిపి చేయాలా. ఏది? 7 నేత్రాలు, ప్రత్యేక కాలపరిమితి, ప్రత్యేకమైనటువంటి అల్పమైన కార్యాలు, ఈ 3 కలిపి చేయాల. ఈ 3లోనే ఆ విషయాన్ని దాచి ఉంచాడు ధర్మశాస్త్ర గ్రంథంలో. దీన్నే గాలగడి వర్తమాని కూడా అంటాడు. చూడండి 63-0317E. The breach between 7 church ages and the 7 seals. ఎడమానే వర్తమానం సింపుల్గా చెప్పేసినారు. గాడ్ బ్లెస్ యూ. 235 పేరా చూడండి ఒక మారు. దాని వివరణ చూస్తూ ఉంటే మీరు గ్రహించగలుగుతారు. మరి ఇప్పుడు మనము జకర్యా 3వ అధ్యాయమును చదవగోరుచున్నాము. అది సరని నేను అనుకొనుచున్నాను. ఇప్పుడు జకర్యా 3 నేను లేఖనములను రాసుకొని ఉన్నేడలా ఈ గుర్తులను మనము చూచేదము. దీనిని నేను గ్రహించినప్పుడు ఈ మధ్యాహ్నము నేనున్న స్థలమందు ఆనందంతో కేరింతలు వేశాను. కావున నాకు తెలియదు నేను సరైన దానినే పట్టుకున్నానా లేదా అని, నేను సరైన దానినే పొంది ఉన్నానని అనుకొనుచున్నాను. జకర్యా 3 మనము చూచేదము. 236 నుంచి చదవండి. నా ఇప్పుడు మనము జకర్యా 4వ అధ్యాయానికి త్రిపిదము. వినుడి, కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? బ్రాకెట్ లెవెల్ ఉందా? దేవుడు సామాన్యతలో ఉన్నాడు. అయ్యా జాగ్రత్త. అసలు 7 ముద్రల గ్రంథంలో ఈ యొక్క అంశాన్ని మొట్టమొదటిగా చేర్చడానికి ప్రధానమైన ఉద్దేశం అది. ఎందుకంటే 7 ముద్రల యొక్క ప్రపంచ మర్మాలన్నిటి వివరించగలిగేటువంటి ఆ గొప్పదైన మర్మాలు అల్పంగానే ఉండాల. ఆ 7 సంఘకాల మర్మాలు అల్పంగానే ఉండాల. ఎంత సింప్లిసిటీలో ఉండాలంటే అది జ్ఞానుల తాళమించి దాటిపోవాలి. వివేకుల యొక్క ఆలోచనలకు పట్టజాలకుండానే అది పక్కన ఉండేటట్టుగా ఉండి తీరాలి. అందుకే దాన్ని ఆ 7 ముద్రల గ్రంథంలో ఆ ప్రత్యేకంగా విషయం దాచిపెడతా ఉంచాడు. ఇది అంత గొప్ప 7 సంఘకాలు ఇంత చిన్న మాటలు ఉన్నాయా? అవును, అల్పంగానే ఉంటాయి. అంత అల్పంగా పెట్టబడాలి. అది కేవలం అనేకులకు అడ్డుబండగా నిలబడి అనుగ్రహం పొందిన వారు తప్ప మీతో ఎవరు పొందుకోకుండా ఉండాలి. అది దేవుడి ప్రణాళిక. తర్వాత చూడండి అంటాడు, సామాన్యతలో దేవుడు ఉన్నాడు. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలునుట చూచి సంతోషించును. 7 నేత్రములు. నేత్రములు అనగా చూచుట అనగా ప్రవక్తలు, దీర్ఘదృష్టి కలవారు, దీర్ఘదర్శులు. సరిగ్గా తర్జుమా చేయాలంటే ద ప్రాఫిట్ సీడ్స్ అంటే బైబిల్లో దానికి తర్జుమా ఏముంటుందంటే దీర్ఘదర్శులు. దీర్ఘదర్శి అని చెప్పబడాలి. చూచుట అనగా ప్రవక్తులు, దీర్ఘదర్శి. ఈ గొర్రె పిల్లను 7 కొమ్ములు కలవు, మరి ఆ ఒక్కొక్క కొమ్ముపై ఒక్క కన్ను గలదు. అయ్యా, ఈ రాయి మీద ఉన్న 7 కన్నులు యెహోవా యొక్క లోకమంతటా సంచారం చేసే 7 కన్నులు. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క 7 కొమ్ములు, కొమ్ముల పైన ఒక్కొక్క కొమ్ము పైన ఒక్కొక్క కన్ను. ఇవన్నీ ఒకటేనా? ఖచ్చితంగా ఆమేన్. ఇవన్నీ కూడా కాలానుగుణంగా దేవుడు బయలుపరిచే సంగతులే. ఇవన్నీ ఒకటే. దాని గురించి మాట్లాడుతాను అంటాడు. ఒక్కొక్క కొమ్ముపై ఒక కన్ను గలదు. 7 కన్నులు. ఇదేంటయ్యా? క్రీస్తు మరియు ఆయన యొక్క వధువు. ఈ 7 కన్నులు క్రీస్తు మరియు ఆయన యొక్క భార్య. తర్వాత 7 సంఘకాలములు. అయ్యా, దీనిలో సంఘకాలాలు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 దూతలు ఉన్నారు. దేవుడి యొక్క భార్య, దేవుడు 7 సంఘకాలాల గుండా ఆ సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్నట్టుగానే వారు ప్రయాణం చేయుచుండే వారిగా కూడా ఉన్నారు.
వీటన్నిటిని చూపించడానికి ఆ యొక్క లోకమంతటా సంచారం చేసేటువంటి ఆ 7 నేత్రాలు జెరుబ్బాబేలు చేతుల్లో అయ్యా గుండు నూలు నుండి చూసి సంతోషించిన కార్యాలుగా కనబడతా ఉన్నాయి. పాత నిబంధనలో అక్కడ ఇక్కడ కాదు, కొన్ని వందల చోట్ల సంఘకాలాలు నిక్షిప్తం చేసి పెట్టి ఉంచాడు ఆయన. అది గ్రహించుటకు ఎలా ఉంటుందంటే, అయ్యా సంఘాలలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఇంకా మీ ప్రతి సమస్యను బాగు చేయనుగాక, అట్లాంటి చోట ఇవి రావు, ఇవి అర్థం కావు. ఇది ఎక్కడ అంటే దేవుడు ఏ విషయంలోనైతే మర్మయుక్తంగా లోకములకు కాకుండా తన భార్య కోసం మాత్రమే దాచి ఉంచాడో ఆ మర్మయుక్తమైనటువంటి ఆ సంగతుల గుండా మాత్రం విజయం పొందుకునే వారికే విషయం. ఆయన అంటాడు, అవును ఇక్కడ ఇది 7 సంఘకాలములకును 7 ప్రవక్తల దూతలకును, ఇవి 7 కాలాలలో దేవుడు మరియు ఆయన భార్య కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని సూచించడానికి మాటలు పెట్టి ఉంచాడు ఆయన. అందుకే ఆ రాయి మీద ఉండేటువంటి 7 నేత్రాలు అవ్వచ్చు, లోకమంతా సంచారం చేసేటువంటి యెహోవా 7 నేత్రాలు అవ్వచ్చు, మరియు గొర్రెపిల్లయు దానిపైన 7 కొమ్ములు, ఒక్కొక్క కొమ్ము పైన అయ్యా గొర్రెపిల్లని ప్రతి చోట కనబడ్డ ప్రతి చోట ఇది దేవుడు భార్య అనుకునేరు, దేవుడు అనుకునేరు. బైబిల్లో కొన్ని చోట్ల గొర్రెపిల్ల దేనికి సాదృశ్యంగా పెట్టబడ్డాయి? అయ్యో క్రీస్తు భార్య నేను చెప్పేశాను, ఇంకా దేనికి సాదృశ్యం అవి? అయ్యో దానికి ఒక కొమ్ములు ఉండేను, దానిలో కొమ్ము కొత్తగా వచ్చి చూడేను, అనేకమైన విషయాల సాదృశ్యం. సరే అటు పోతే ఇంకా మన భర్త అటే పోతుంది, కాసేపు ఆగండి, ఇక్కడ ఉంచారు. అందుకే ఈ జెరుబ్బాబేలు దగ్గర కనపరచబడినటువంటి ఈ లేఖనాల్లో పాత నిబంధనలోనే 7 సంఘ కాలాలను దేవుడు ముందే నిక్షిప్తం చేసి ఉంచాడు ఆయన. మరొక చోట గమనించే ప్రయత్నం చేద్దాం. 53- లేదా నేరుగా ఫస్ట్ పరిశుద్ధ గ్రంథం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఇది చూడు ఎలా ఉంది చూసారా? అంటే రాస్తున్నటువంటి గ్రంథకర్త చూడు ఎలా అంటాడో, ఇదిగో ఏలియా తొందరలో కొలిపబడు కాలం రాబోతా ఉంది. ద టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్, సమయం దగ్గర కాబోతా ఉంది. ఇచ్చకే కొత్త నిబంధన వాక్యం కనబడుతూ ఉంటుంది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తాడు, ఆయన ఎదుర్కోరండి అని అంచగా తర్వాత పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అని ఉంటుంది. ఎసార్నో అంటే పెళ్లి కుమారుడు చేసిన వాగ్దాన సమయం రావడానికి ఈ మధ్యలో ఇవ్వబడిన నిడివి ఏదైతే ఉంది చూసారో అది ఆ కాలానికి సాదృశ్యంగానే ఇక్కడ కూడా ఈ ఏలియా ఆరోహణ కాబోతున్న విషయం ముందుగానే తెలియపరచబడినప్పటికీ మధ్యలో కొంత సమయం ఇవ్వబడతా ఉంది. ఇట్స్ ఎ పీరియడ్. అయ్యా నా మాట మీకు అర్థమైందా? సరే మత్తయి సువార్త 25 కండి, తర్వాత ఇక్కడ మళ్ళీ వద్దాం, అడిగి వెళ్ళి వద్దాం, పడండి ఒక అడుగు వెనక్కి వెళ్ళి ముందుకు వద్దాం. మత్తయి సువార్త 25 పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మందిలో కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధిలైన వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధిలైన వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులను నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా, ఈ ఆలస్యం ఏదైతే ఉందో ఆయన రానై ఉన్నమాట వాస్తవమే, ఆయన రావడం తథ్యమే, తప్పిపోదు. కానీ అక్కడ తెలియపరచబడిన కాలానికి ఆయన వచ్చుచున్న కాలానికి మధ్యలో ఉండే ఆ కాల పరిమితం చూసారా? ఆ ఆలస్యం అనే మాట సంఘకాలాలే. అలాంటిది సారూప్య సంబంధమైన కార్యముగా ఏలియా ఆరోహణం కాబోతున్నాడు. విషయమే తెలియపరచబడింది, ముందుగా తెలియపరచబడింది. కాబట్టి శిష్యులు అంటారు ఎలీషాతో, నీకు తెలుసా మీ గురుగారు ఎక్కడికి వెళ్తున్నారు, తర్వాత నీ పరిస్థితి ఏంటో అనే మాటలు శిష్యులతో, ఆ శిష్యులు
ఈ యొక్క ఎలీషాని బాగా గేలి చేయడానికి ప్రయత్నం చేసినారు. అంటే సంగతి ముందుగానే తెలియపరచబడింది, కానీ కార్యం జరగడానికి మధ్యలో నిడివి ఉంది చూసారా, ఆ నిడివి చాలా ప్రాముఖ్యమైంది. ఆ కాల పరిమితి చాలా ప్రాముఖ్యమైంది. ఈ కాల పరిమితిలో సంఘకాలాలు ఉండాలా, వింటున్నారా? ఈ కాల పరిమితిలో సంఘకాలాలు ఉండాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ 2వ అధ్యాయం రండి. ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పక 2వ వచనం ఎగిరిపోయిందయ్యా. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. అయితే ఒక విషయం గమనించు, ఈయన ఆరోహణం కాబోతున్నాడు, అదృశ్యమవుతాడు. సేమ్ హానోక్ కదా ఎట్లాగైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడో ఈయన కూడా సజీవుడిగా వెళ్ళిపోవాలి. అయితే ఆయన అంటాడు, ఎలీషా నువ్వు నన్ను వెంబడిస్తూ ఉన్నావు కానీ దేవుడు నన్ను బేతేలుకి పొమ్మన్నాడయ్యా. ఎందుకు బేతేలు నుంచి ఎత్తబడతావా? ఎత్తబడి బేతేల్లో ఉందా? లేదు. దేవుని దగ్గర కొనుపబడ్డ బేతల్లో ఉందా? చెప్పవల్ల తెలీదు, ఏదన్నా జరగవచ్చు. వెంటనే ఎలీషా ఏం చేశాడు? కాబట్టి ఇదిగో నన్ను దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు కదా, ఎలీషా నువ్వు వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఒక్కొని వెళ్ళొస్తాను అనగానే ఎలీషా అంటాడు ఏమని? నో, నెవర్ అంటే నెవర్, నా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. మంచిగా గమనించండి, ఆ నిడివిలో వెళ్ళిపోబోతున్నాడని తెలియపరచబడిన కాలానికి, వెళ్ళిపోయిన కాలానికి మధ్యలో నిడివిలో ఉన్నటువంటి జరుగుతున్న పరీక్ష కాలాల్లో మొదటి పరీక్ష దగ్గర ఆయన అంచాడు, నీ ఉండవయ్యా అంచే జీవం తోడు, నేను అస్సలు నేను వదలనంటే వదల, నీతోనే వస్తాను, నేను వెంబడిస్తానని చెప్పి ఆయనతో పాటు వెళ్ళిపోయినాడు. తర్వాత బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకును తీసుకుపోవనని నువ్వు ఎరుగుదువా? చూసారా, మళ్ళీ ఈ సంగతిని గురించి అక్కడ ఉన్నటువంటి శిష్యులు మాట్లాడుతుంటారు. నీకు తెలుసు కదయ్యా గురువుగారు వెళ్ళిపోతున్నారని. గురువుగారు వెళ్ళిపోతే శిష్యుల పరిస్థితి ఏమైంది అయ్యా? ఒంటరివాడు అవుతాడు, సపోర్ట్ చేసేవాడు ఎవడు ఉండడు, అంతేనా కదా, బలహీనుడు అయిపోతాడు. ఇట్లాగే అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా దాన్నే నిజంగా ఎట్లా బతుకుతాడు అని చెప్పి చూస్తూ అంటున్నారు అదంతా అక్కడ. అప్పుడు ఎలీషా అంటాడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండునను. తర్వాత పిమ్మచ్చ ఏలి అంటాడు, ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడనే ఉండుమని ఎలీషాతో అనగా. అంటే మళ్ళీ చూడండి, మొదటేమో బేతేలుకి పొమ్మన్నాడు, ఎక్కడ మొత్తాన్ని ఇక్కడ వదిలించుకుందామో చూశాడు ఆయన. నేను పోనని యాకోబు కదా పోరాడుతున్నటువంటి వాని యొక్క కాళ్ళు పట్టుకున్నట్టుగా. ఎసార్నో అయ్యా, నయోమితో పాటు నేను పోను, నువ్వు పాతి పెట్టబడే చోట నేను పాతి పెట్టబడతాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అన్నట్టు గట్టిగా పట్టుకున్నట్టుగా ఇక్కడ ఎలీషా కూడా ఏలి అని గట్టిగా పట్టుకొని ఆయన అంటాడు, బేతేలు ఇట్లా చేసావు, అప్పుడు నేను పోనీలే, చూసావా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఎరుకోకి రమ్మంటా ఉండవు, ఎరుకోకి వెళ్తానని వదిలేమంటున్నావు. మళ్ళీ సేమ్ ఆయన అదే అంటాడు, ఏమంటాడు చూడండి, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు ఇద్దరు ఎరుకోకి ప్రయాణం చేసిరి. మొత్తానికి ఇద్దరు కలిసి ముందుకు సాగారు. ఎవరెవరు? ఆరోహణము కావలసిన ఆయన, తర్వాత అయ్యా నా మాట వింటున్నారా? ఆయన అంటాడు, మంచిగా గమనించారా, మంచి జాగ్రత్త, ప్రత్యక్షత నేత్రాలు ఉండాలి. ఫస్ట్ ఆయన అంటాడు, ఎలీషా ఓయ్ ఎలీషా, ఐ విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్. అప్పుడు ఎలీషా అంటాడు, నో 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 వి విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్. ఆయన అంటాడు, నీకు విషయం తెలుసా, చివరికి యూ విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్ అంటాడు ఆయన. నీకు అర్థమవుతుందా ఏమంటాడు ఆయన? మొట్టమొదటిగా నువ్వు ఇక్కడే ఉండు, ఐ విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్. కనుక ఎలీషా అంటాడు, అట్ట గుర్తుతో ఒప్పుకోము. ఏదది ఇక్కడ ఏముంది? వి విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్. బట్ ఫైనల్లీ ఆయన ఆరోహణం కాగానే షీ విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్. షీ ఎవరయ్యా? షీ ఎవరు? ధైర్యం ఇచ్చి ఏదైనా లాటరీ గెలిచి ఫస్ట్ ప్రైజ్ నీ పేరు వస్తే ఎట్లుంటుంది నీకు ఆనందం? లేదా ఆనందం అసలు ఒక్కరిలో కూడా
ఖచ్చితంగా షీ అన్న పదంలో మనం ఉన్నాం అక్కడ. ఆయన ఆరోహము కాక మునుపు ఒక్కడు ప్రయాణం చేశాడు, ఆయన ఆరోహణం అవ్వడానికంటే మునుపు కలిసి ప్రయాణం చేశారు, ఆయన ఆరోహణం అయిన తర్వాత వధువు ఒక్కతే కలిసి ప్రయాణం చేయకూడదు, ఇక వధువు ఒకటే చేయాలా. అక్కడే అయ్యా ఇప్పుడు ఐ వి షీ ఇది ఏ కాల పరిమితిలో జరగాల? సంఘకాల పరిమితిలోనే జరగాల. సరే, అయినా దీన్ని ప్రవక్త గారి యొక్క మాట కూడా చూద్దాం. ముందు చూడండి, అని అంటాడు నీ జీవముతోడు నిన్ను విడవనను కనుక ఇద్దరు కలిసి చేశారు. ఏమైంది అక్కడ? వి విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్ జరిగింది. ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం జరిగింది. తర్వాత ఎరుకోలో ఉన్న ప్రవక్తల యొక్క శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకుండుడనెను. ఇవి సేమ్ డైలాగులు అయిపోయినాయి. శిష్యులందరూ అవే డైలాగ్ వచ్చుడు, ఎలీషా ఒకటే డైలాగ్ వచ్చుడు. ఏమని? ఊరకుండమో నేను ఎరుగుదును. ఎస్ఆర్నో ఏందది? ఊరకుండుడి. ఓయ్ నాయన, మీరు నిజంగా మీకు తగులుతలేవు అవి. ఏమంటాడు ఆయన? ఆరోహణం అయ్యే దాని గురించి మాట్లాడుతూ ఇక మీ గురుగారు మీతో ఉండరు, ఇక మీ గురుగారు మీతో ఉండరు అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అయ్యా మాకు ఎందుకు తెలియదయ్యా, ప్రకటన 10 ప్రకారంగా గురుగారు ఎప్పుడు మాతోనే ఉండాలా, నువ్వు ఊరకుండము, అది యెహోవా అని మేము ఎరుగుదుము. మీరు గ్రహించుతున్నారా? నువ్వు ఊరకుండము. అందుకే మన దగ్గర మళ్ళీ వస్తుంది లేండి, అది ఏంటది? ఊరకుండుము, నేనే యెహోవానని తెలుసుకొను అంటాడు ఆయన. తర్వాత చూడ జాగ్రత్త. అంతటా అప్పుడు ఏలియా అంటాడు, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా బేతేల్ అంటాడు, ఎరికో అంటాడు, లాస్ట్కి ది రివర్ జోర్డన్ యోర్దాన్ అంటాడు. యోర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక అప్పుడు ఆయన అంటాడు, నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పిన గనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. మళ్ళీ ఏమైంది అక్కడ? ఐ విల్ ఉందా, వి విల్ ఉందా? వి విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్. దే బోత్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్. ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అంటే ఐ విల్ ఎప్పుడైనా జరిగిందా? ఎలీషా రాకమునిపే ఏలియా ఒక్కడే ఐ విల్ చేశాడు. అయ్యా వింటున్నారా? ఏలియాకు దేవుడు 3 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇస్తాను ఏంటి ఆజ్ఞలు? ఆజ్ఞలు ఇవ్వడానికంటే మునిపే దేవుడు ఏలియాని బలంగా వాడుకున్నాడు. ఎక్కడెక్కడ? కర్మేలు పర్వతాన్ని మర్చిపోతిరే. ఆ గొప్ప ప్రదర్శన 400 మంది అబద్ధ ప్రవక్తలు ఊచకోత మర్చిపోతిరే. అయ్యా ఐ విల్ రైడ్ అంటే తను ఒక్కడే వ్యక్తిగతంగా తను సవారీ చేశాడు. కానీ తర్వాత ఏం చేయాలి? షీ విల్ కాదు, వి విల్ కావాలా. వి విల్ రైడ్. ఇరువురు కలిసి ప్రయాణం చేయాలి. ఇరువురు కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఈయన కొనిపోబడాలి. అప్పుడు ఓన్లీ షీ విల్ ఆర్ హీ విల్ ఒక్కరు మాత్రం ప్రయాణం చేయాలి. ఎసార్నో ఇక్కడ కూడా అప్పుడు అంచాడు. 7వ వచనం చూడండి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. ఇద్దరు కూడా యోర్దాను నది దగ్గర నిలిచిరి. ఇంతకీ వారు ఇరువురు యోర్దాను నది దాటారు. ఆ నదికి అవతల వారు ఉంటే ఇవతల శిష్యులు ఉంటారు. నా మాట వింటున్నారా? అవతల వారు ఉంటే ఇవతల శిష్యులు ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక వర్తమానం కూడా తీసుకెళ్తాను చూడండి. 53-0609 మేక్ ది వ్యాలీ ఫుల్ ఆఫ్ డిచెస్. ఎసాను నన్ను 19వ పేరాగ్రాఫ్ చూడండి, 19. ఈ వివరణ ఒకసారి చూస్తుంటే చక్కగా గడుగు పట్టుకోగలుగుతారు. It was long, about 3 o'clock in the morning. I noticed the Indians coming through. They were wet way up this way. I said, "What's the matter?" The interpreter said, "They thought first it was false, but said
Now they are going out in the deserts and attacking their loved ones. And the ford's way down here about 20 miles, and they are not waiting to get to the ford. They are coming right on through the river with them, coming across like that. So then I looked, coming along the line, and there was a great big fellow standing there, robust looking Indian, his lips real blue. That desert get cold of a morning like that, and he was just shivering. అన్న మరొక వర్తమానం ఓపెన్ చేయండి, బహుశా అది పొరపాటు అనుకుంటా. 54-0723 0723. ది ప్రాఫిట్ ఎలైషా, దానిలో 19వ పేరు చూడండి, 19. You notice there was 3 stages of that journey. ఒక్క నిమిషం జాగ్రత్తగా గమనించండి, నువ్వు కొంచెం మెల్లగా చదువు నాన్న. 18వ వచనం చూడండి. ఎలైజా Foreseeing that shadow of Christ, knowing ఏలియా క్రీస్తుకు ఛాయలో సాదృశ్యంగా పెట్టబడినవాడు. పాత నిబంధనలో ప్రతి పరిశుద్ధులు అందరూ నీడలో క్రీస్తును చూపించడానికి ఛాయలుగా వాడబడ్డ వాళ్ళే. మోషే అయినా, అబ్రహాం అయినా, ఏలియా అయినా, యోసేపు అయినా, ఎలీషా అయినా, ఎవరైనా సరే వారు కొత్త నిబంధన కాలాలకు వచ్చరికి క్రీస్తును చూపించడానికి పాత నిబంధన పెట్టబడ్డట్టు ఛాయలు వాళ్ళంతా. అప్పుడు చూడండి నచ్చాడు, నోయింగ్ దాట్ this meal represented him, which he was the wave offering. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆహారము ఆయనను చూపించేదిగా ఉంది. ఇది ఏ ఆహారం అంటే ఇది The heave offering. వేవ్ ఆఫరింగ్ అండ్ ది హీవ్ ఆఫరింగ్. దాన్ని తెలుగులో ఏమంటారంటే, అయ్యా దీన్ని కాదు బనా తెలుగులో గుర్తొస్తలేదు. అది బంట్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్, వేవ్ ఆఫరింగ్. మన ధాన్యాలు ఇస్తారు చూసారా అయ్యా, పన సంథింగ్ అట్లాంటిదే. అల్లాడించడం కాదు, అది వేరు. ఆఫరింగ్ వేరు, అల్లాడించడం వేరు, రెండు వేరు. సరే కంటిన్యూ చేయండి, నేను చెప్తాను. The heave offering and the meal offering. మీల్ ఆఫరింగ్ And all the offerings pertain to Christ. ప్రతి ఒక్క అర్పణ కూడా లేవికాండంలో 5 రకాల అర్పణలు పెట్టబడి చూసారా. ఆ 5 రకాల అర్పణలు కూడా ఇవన్నీ కూడా క్రీస్తును సూచించడానికి పెట్టబడ్డాయి, క్రీస్తు యొక్క కార్యాలు కనపరచడానికి పెట్టబడ్డాయి. So కాబట్టి he got the meal, which was ground the same, threw it in the pot, the same yesterday, today and forever. And as sure as Christ taken the place of death in that pot and brought life. ఏదైతే కుండలో అయ్యా మీకు గుర్తుందా, దాంట్లో ఆయన ఏం చేస్తాడు, దాంట్లో ఉన్న విషయాన్ని తీసేస్తాడు. దాన్ని క్రీస్తులో ఉండేటువంటి కార్యము ఎలాగ జరిగిందో ఆ కార్యంతో పోల్చి చూపించి, ఎలీషా ఏలియాలు చేసిన ప్రతి మహత్కార్యం కూడా క్రీస్తు యొక్క జీవితంలో ఏదో ఒక కార్యాన్ని చూపించడానికి దానికి సంబంధించిగానే చెప్తా ఉంటాడు. ఇప్పుడు చూడండి 19వ పేరం చూడండి, దానిపైన now and then they went up to the school. వారు అక్కడ ఆ యొక్క తరగతికి లేదా ఆ స్కూల్కి వారు వెళ్ళారు. And then Elijah said to Elisha, స్కూల్ అంటే ఏ స్కూల్, మన దగ్గర ఉండే స్కూల్స్ కావు. పాత నిబంధనలో ప్రతి ప్రవక్తకి వాళ్ళ దగ్గర కొంత శిష్యులు ఉండేవారు, దాన్ని స్కూల్ అంటా ఉన్నాడు ఆయన. And then Elijah said to Elisha, అప్పుడు ఏలియా ఎలీషాతో అంటాడు, you tarry here, నువ్వు ఇక్కడ ఉండుము, because ఎందుకంటే I am going to Jordan. నేను యోర్దానికి వెళ్తున్నాను. You notice there was 3 stages of that journey. ఆ ప్రయాణంలో 3 రకాల దశలు ఉన్నాయి. 1 బేతేలు, 2 ఎరికో, 3 యోర్దాను. వారు చేస్తున్నటువంటి ఆ ప్రయాణంలో ఈ 3 దశలు దాటి వెళ్ళాల. One of them to Gilgal, 1 గిల్గాల్ అంటాడు. other one from there on up to the school of the prophet. అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యుల యొద్దకు. And the next one was down to Jordan. యోర్దాన్ దగ్గరికి వెళ్ళాలి. Now ఇప్పుడు Jordan was his last place. అది యోర్దాను వారు చేసే ప్రయాణంలో చివరి దశ, అదే చివరి ఫైనల్ స్టేజ్. The last time that he had to watch. చివరిసారిగా ఆయన చివరి చూపు చూడవలసింది ఆ దశలోనే. That represents the church ages. We have come through. ఇక్కడ యోర్దాను దగ్గర ఎలీషా ఏలియాను చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది అన్ని సంఘ కాలాలను దాటి వచ్చామన్న దానికి సూచన. ఎందుకంటే యోర్దాను
జోర్డాన్ అంటే ఏంటో తెలుసా? మరణం. మరణాన్ని దాటి రావడం అనేది 7 సంఘకాలను దాటామని చెప్పడానికి సూచన. 7 సంఘకాలను దాటే వరకే ఏలియా అవసరం. అక్కడ 7 సంఘకాలను దాటిన తర్వాత ఏలియాతో పనిలే. ఏలియా తన పని ముగిచ్చేశాడు. ఏలియా వెళ్ళిపోవాలి. ఎలీషా ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఏం చేయాలి? ఇప్పుడు షీ విల్ రైట్ దిస్ ట్రైలగరికి సిద్ధపడాలి. దుప్పటి తీసుకోవాలి. అందుకే 2వ రాజుల గ్రంథం మళ్ళీ ఇప్పుడు అక్కడ రండి, అక్కడ చూడండి 8వ వచనం. అంతటా ఏలియా తన దుప్పటిని తీసుకొని మడత పెట్టి కొట్టగా విడిపోయిన గనుక ఈ 4వది ఏంటో తెలుసా అయ్యా? ఈ 4వది ఏంటో తెలుసా? దుప్పటి దేనికి సదృశ్యము? ది సెకండ్ హ్యాండ్ రోబ్. ఎంతమంది చదివారు వర్తమానాలు? అని అంటాడు ఈ దుప్పటి ది అనాయింటెడ్ వర్డ్, అభిషేకించబడిన వాక్యానికి సాదృశ్యం అది. ఇప్పుడు ఏలియా 7 సంఘ కాలాలు మనల్ని దాటించి 8వ కాలమైన వధువు కాలంలోకి మనల్ని ప్రవేశపెట్టి ఆయన వెళ్ళిపోవాలి. వి విల్ రైట్ దిస్ ట్రైన్ ముగించబడాలి. తర్వాత ఆ దుప్పటిని కప్పుకొని ఆయన ఏలియా లేకుండా తనంతట తానే యోర్దాను కొట్టాలి. అది జరగవలసిన కార్యము జరపబడి షీ విల్ రైట్ దిస్ ట్రైన్ అగైన్ జరగాల అని అంటాడు. యోర్దాను దాటగానే 7 సంఘ కాలాలు అయిపోయాయి. నౌ ది చర్చ్ చేంజెస్ ఆర్ ఫినిష్డ్. ఎవరికి? వధువుకి మాత్రమే. ఎందుకే కానీ ఈరోజు మనం ఉన్నది వీఆర్ నాట్ ఇన్ ద లవోదికియా. ఎందుకంటే లవోదికియాలో ఉండేవారు దిగంబరులు, దిక్కుమాలినవారు, జ్ఞానం లేనివారు, గుడ్డివారు. బట్ వీఆర్ నాట్ బ్లైండ్, వీఆర్ నాట్ రిచ్డ్, వీఆర్ నాట్ బాస్టర్డ్స్. మనం ఉన్నది ఇప్పుడు ఎక్కడ? వధువు కాలంలో పెట్టబడ్డాం. ఈ 7ను దాటి 8వ అయినటువంటి వధువు కాలంలో పెట్టబడగానే ఇప్పుడు వి విల్ రైట్ నుంచి ఐ విల్ రైడ్ ఆర్ షీ విల్ రైడ్ మనం మార్చబడ్డాం. ఏలియా ఎలీషాను వెంబడిస్తున్నటువంటి చోట కూడా అద్భుతమైన రీతిలో 7 సంఘకాలను చూపించాడు. అందుకే ఆయన వెళ్ళిపోతాడు, ఆరోహణం అవుతాడు అన్న మాట వినబడిన సమయం మొదలుకొని వెళ్ళిపోయే గడియ వరకు మధ్యలో ఉన్న ఈ నిడివిలో 3 దశలు కనబడ్డాయి. మరొక చోట దేవుడు ప్రవక్త ఏమంటాడో తెలుసా? ఆయన అంటాడు, అయ్యా బేతేలు నీతీకరణ, ఎసార్నో, తర్వాత యెరికో శుద్ధీకరణ, తర్వాత యోర్దాను పరిశుద్ధాత్మ బాప్తిజం. మరి దుప్పటి 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 పుత్ర స్వీకారము, ది అడాప్షన్. బికాస్ మనము అభిషేకించబడిన వాక్యముగా ఒకప్పుడు క్రీస్తుండే, తర్వాత ప్రవక్తలైతిరి. ఆ ప్రవక్త యుద్ధ నుంచి ఇప్పుడు ఈ రోజున అభిషేకింపబడిన వాక్యంగా ఎవరున్నా తెలుసా? ఆయన వధువు అయిన భార్య మాత్రమే. ఎసార్ను నీకు నీ గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు ఏమంటుందో తెలుసా? యు ఆర్ హిజ్ అనాయింటెడ్ వర్డ్. నీవు ఆయన చేత అభిషేకింపబడిన వాక్యంగా నీవు ఉన్నావు ఈరోజు. వాక్యం ఎలాగో శరీరధారి అయిందో అలాగే తన భార్య, తన వధువు, తను ఎన్నిక చేసుకున్న ప్రజలు కూడా అదే రీతిలో అయ్యా అభిషేకింపబడిన వాక్యంగా వారు ఉండాల. అందుకే ఆ నిడివిలోనే 7 సంఘకాలాలు దాచిపెట్టబడ్డాయి. ఆ 7 సంఘకాలాలు దాటి 8లోకి రాగానే దుప్పటి పట్టుకున్నటువంటి వధువు సిద్ధంగా ఉంది. అప్పటి వరకు గేలి చేసినటువంటి ఏది అక్కడ బేతేల్ దగ్గర శిష్యులతో బాధ, ఎసారో యెరికో దగ్గర శిష్యులతో బాధ, ఇక్కడ యోర్దాన్ దగ్గర శిష్యులతో బాధ. ఇప్పుడు దుప్పటి కప్పులు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ శిష్యులకి ఏదో సమాధానం చెప్దామని కాదు, ఈయన పని వేరు. ఈయన పనిలతో డిస్కషన్ చేయడం కాదు, ఈయన పనిలతో డిబేట్లు పెట్టడం కాదు. ఈయన పని ఏం చేయాలంటే ఈయన దుప్పటితో అభిషేకింపబడిన వాక్యమై 2 ఆత్మ కలిగిన వాడై ఈ గడియ వర్తమానం ఇక్కడ ఏమన్నాడో తెలుసా? ఆయన అంటాడు, నా పరిచయంలో జరిగిన కార్యాల కంటే ద ఫైనల్ స్క్వీజ్, ఆ చివరి ఒత్తిడి వచ్చినప్పుడు ఆ రోజున జరిగే కార్యాలు ఎలాంటి అతీతంగా జరుగుతుంది తెలుసా? నా పరిచయంలో జరిగిన కార్యాల కంటే అతీతమైన కార్యాలు జరుగుతాయి.
ఎందుకంటే అది రెండింతల మహిమ కలిగినటువంటి, రెండింతల ఆత్మ కలిగినటువంటి, అభిషేకింపబడినటువంటి దుప్పటితో కూడుకున్న వాక్యమై ఉన్న ప్రజలు కాబట్టి ఆ నిడివి అసాధారణమైనటువంటి. ఆ నిడివిలోనే నిజంగా చూడండి, ఎలీషాని ఆడబట్టియడానికి దేవుడు 3 దశలు తిప్పుతా ఉండి, నువ్వు అక్కడికి వెళ్ళమన్నాడు అంటాడు, ఈయన వద్దంటాడు, నేను వస్తాను అంటాడు. ఇంకో చోటికి వెళ్తా అంటాడు, నువ్వు ఉండంటాడు, నేను ఖచ్చితంగా వస్తానంటాడు. మరో చోటికి వెళ్తానంటాడు. అయ్యా, ఇదే రీతిగా నిజంగానే ఏదైతే ఎవరు మన యొక్క అంతకుముందున మార్టిన్ లూథర్ గారి కాలంలో నీతీకరణ, వెస్లీ గారి కాలంలో శుద్ధీకరణ, తర్వాత ఏది పెంతెకోస్తు ఎక్కడ, పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చింది ఎక్కడ, పెంతెకోస్తే. ఈ గడియ వర్తమానం గుండా వచ్చింది ఏంటి అంటే పుత్ర స్వీకారం, దుప్పటే. నా మాట వింటున్నారా? ఈ చివరి, ఎందుకంటే అక్కడ జనులై ఉండొచ్చు, మనకు పరిపూర్ణత అయి ఉండొచ్చు, కానీ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో పాటు అయ్యా దుప్పటితో అభిషేకింపబడిన వాక్యమే పుత్ర స్వీకారాన్ని పొందుకున్న ప్రజలు ఈ కాలంలోనే ఉన్నారు. మరో చోట దేవుడు పెట్టలా. అలాంటి ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాడు. ఇవి వింటేనే ధన్యత. ఇక గ్రహించితిమా, ఇక మనం పాడుకోవాలి ధన్యులయ్యా అని. ఏదది? ధన్యులయా ఎంతో గొర్రె పిల్ల, గొర్రె పిల్ల రాయబడినవి ధన్యులయా. గొర్రె పిల్ల రాయబడినవి ధన్యులయా. ప్రైజ్ ది లార్డ్. ఆయా సంగతుల్లో, ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో దేవుడు దాచిన సంఘకాలను చూస్తుంటే నిజంగా మన పట్ల దేవుడు కనపరిచిన కృపను మరలా మన రుచి చూడగలుగుతా ఉన్నాం. మన దేవుడి నామం కనపరచబడింది గాక. మరో చోట చూద్దామా? ఆసక్తిగా ఉన్నారా? కంచి కనబడేట్టు కనబడితే మీకేముంటుంది ఆనందం? కనబడే రీతిలో లోతైన సంగతులు చూద్దాం. ఆమేన్. మరో చోట వర్తమానం కూడా మేము తీసుకెళ్తాను చూడండి. 54-0512. 54-0512. సెవెన్ చర్చ్ ఏజెస్. దాంట్లో 161 పేరు చూడండి. 161. ఇప్పుడు మెల్లగా పెట్టాను. మంచి, మళ్ళీ మొదటి చదువు. Now just as Israel come in its beauty. ఎప్పుడైతే ఇజ్రాయేలులు తమ యొక్క రూపంలోనికి వారు వచ్చి ఉన్నారో, అంటే ఏంటిది? అసలు ఇజ్రాయేలీలు వారు ఒక అందముగా ఒక రూపంలోనికి, దేవుడి ప్రణాళికలోనికి వారు ఏర్పాటైంది ఎప్పుడయ్యా అంటే, ఎవరు? ఇజ్రాయేలు పుట్టాక, అంటే యాకోబు పుట్టాక ఆయనకు పుట్టిన 12 మంది గోత్రికుల వల్ల కాదు. ఎప్పుడు? వారందరూ నడుములోనే వారు జన్మింపబడ్డానికంటే మునుపే అబ్రహాం దగ్గరే వారు ఎన్నిక చేయబడి గుర్తింపబడి ఆశీర్వదించబడ్డారు. అందుకే మెల్కిసెదెకు అబ్రహామును కలిసినప్పుడు కూడా రొట్టె ద్రాక్షారసాలు ఇస్తున్నప్పుడు లేవీల యొక్క క్రమం చొప్పున, లేవీలు ఉన్నాడు అప్పుడు, లేవిక బాబీనయ్యే ఉదరు కౌన్నయ్యే, లేవిక తండ్రి కూడా లేడు అక్కడ. అక్కడ ఏమైంది అంటే, లేవీలు లేక మునిపోయినా సరే లేవి క్రమం వచ్చింది అక్కడ. అందుకే దేవుడు అంటాడు తన ప్రవక్త ద్వారా, ఇజ్రాయేలు ఒక రూపంలోనికి, ఒక క్రమంలోనికి పిలువబడింది అక్కడ అంటే అబ్రహాం దగ్గర పిలువబడ్డారు వాళ్ళంతా. అబ్రహాం దగ్గర అంతా ఒక చక్కటైనటువంటి ఏరికలో ఒక పేర్పులు పేర్చబడి పెట్టబడ్డారు. అప్పుడు అంటారు చూడండి,
కమ్ ఆన్ డౌన్ త్రూ ది పేట్రియాక్స్, వారి పితరుల గుండా వారు వచ్చి ఉన్నారు. And in the day of Ahab, అక్కడ ఆహాబు యొక్క కాలంలో చూస్తే it went into the dark ages. అది ఏమైందా, చీకటి యుగాల్లోకి వెళ్ళిపోయింది. 7 సంఘ కాలంలో మీకు తెలుసా చీకటి యుగాలు ఉన్నట్టుగా ఇసారు ఎలాగో 7 అక్కడ చీకటి కాలాలు చీకటి యుగాలు ఉండవో, అలాగే పాత నిబంధనలు కూడా ఆహాబు యెజెబెలు యొక్క పరిపాలన కూడా ఏది ఇజ్రాయేల్ యొక్క దేవుడి ప్రజలు చీకటి యుగాల్లోకి వెళ్ళిపోయారు. The darkest age that the church seen. ఎన్నడూ చూడనటువంటి అత్యంత చీకటికరమైనటువంటి కాలము ఆహాబు యెజెబెలు ఉన్న కాలము. Went out of there, and in that time, how that Ahab married Jezebel, brought idolatry into the Orthodox Church. The same thing that Protestantism married Romanism in the 1500 years of dark ages in the Pergamos Church. And ఏం చూపిస్తాడంటే మీకు నేను ఒక విభజన చూపించా, మీకు జ్ఞాపకం ఉందా? సెల్యుటేషన్ 1, తర్వాత మెసెంజర్ 2, ద చర్చ్ కండిషన్స్ 3, ద టైమ్ స్పాన్ 4, ఇక గిఫ్ట్ ఆఫ్ ఫాదర్ 5, అండ్ ద జడ్జిమెంట్ అండ్ ద టబర్నకల్, ఇంకా అమ్మా ద పారబుల్ ఆఫ్ చర్చ్. ఇవన్నీ కూడా సంఘకాలాలను పాత నిబంధన ఛాయల్లో చూడడానికి పెట్టబడిన విభజన. నేను మళ్ళీ దాన్ని ముట్టను, ఎందుకంటే పెద్దగా అవుతుంది మళ్ళీ. అది ఇదివరకు చెప్పాను కాబట్టి ముడతలే, ఆ విభజన కూడా చూసుకుంటూ పోవాలి. అయితే ఇక్కడ ఆయన అంచాడు, ఆ సంఘ పరిస్థితులను బట్టి చూస్తే ఏదైతే ప్రొటెస్టెంటిజం కావచ్చు, రోమనిజం అవ్వచ్చు, ఈ ఇరువురు కలిసిన దినాల్లో ఎక్కడైతే చీకటి యుగాలు క్రైస్తవ కాలాలు ఏర్పడినవో దానికి ఛాయలో ఆహాబు యెజెబెల్ దగ్గర ముందుగానే పెట్టబడ్డాయి. కానీ అది చీకటి యుగాలు ఆహాబు కాలంలో మొదలైతే అసలు ఇంతకీ ఎఫెసు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మీకు అర్థమైందా అయ్యా? జాగ్రత్త, సొలొమోను అన్న చూసారా, ఇది సుందరపల్లి బోధ, అది అక్కడితో ముగిచ్చాను. మళ్ళీ దాన్ని చెప్పిందే చెప్పుకోవడానికి మనకు చాలా ఉన్నాయి, వందలు ఇంక చెప్పిందే చెప్తూ కూర్చుందిరా. కరెక్టే, మీరు చెప్పింది వాస్తవమే. సొలొమోను దగ్గర ఎఫెసు ప్రారంభమైంది. అది ఏది సరే, దాని గురించి 10 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం, దేవుడు అనుగ్రహిస్తుంది తర్వాత వచ్చే వర్తమానాల్లో. కానీ ఇక్కడ ఎఫెసు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యాకోబు దగ్గర కాదు, ఎక్కడంటే అబ్రహాము దగ్గరే ఎఫెసు ప్రారంభమైంది. నా మాట వింటున్నారా? మరి అబ్రహాం దగ్గర ఎఫెసు ప్రారంభమైంది, ఎక్కడైపోవాలయ్యా? అబ్రహాం తర్వాత ఎవరు వచ్చారు? అబ్రహాము, ఇస్సాకుని కన్నా ఇస్సాకు, యాకోబుని కన్నా యాకోబు. ఆ పేర్లు చెప్పారు మీరే. అయ్యా యాకోబు 12 మంది గోత్రికులు, ఆ గోత్రికుల్లోంచి పేట్రియాక్స్ పితరులు. తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత వచ్చి నాయకుడు ఎవరు? ద నెక్స్ట్ బిగ్గెస్ట్ కింగ్, ద నెక్స్ట్ బిగ్గెస్ట్ రీడిమర్ మోషే. యేసుప్రభు తర్వాత 4,000 సంవత్సరాల తర్వాత దక్కన వచ్చి తర్వాత వచ్చింది ఎవరు? మోషే. మంచిగా గమనించండి. అని అంటాడు, అబ్రహాము దగ్గరే ఇజ్రాయెల్ హైడ్ కమ్ అండర్ హిమ్ ఇన్ హిస్ బ్యూటీ. దాని యొక్క సంపూర్ణమైన చక్కటి అందములో అబ్రహాం కింద వచ్చింది. అది మరొక వర్తమానం చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. (53-0831) దేవుడు మోషేతో మాట్లాడాను. 23వ పేరా చూడండి. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోనండి సహోదరుడా, ఇక్కడ పుల్పిట్ మీద నేను ఈ రోజున నీకు తండ్రిని చూడుము. అవునది సరియే, ఏది సరి అయినదో అది సరి అయినది, ఏది తప్పైనదో తప్పైనదే. ఇప్పుడు పెంతెకోస్తు ఎలాగ మార్చబడింది అంటే అది కేవలము అయ్యా ఆచార సంబంధమైనటువంటి ఒక ప్రణాళిక పద్ధతిగానే ముందుకు సాగుతుందే కానీ మిగతా వారి వలె అది కూడా మలచబడతా ఉన్నది. అవునది సరియే, కానీ ఏం జరుగుతుంది సహోదరుడా?
ఈ రోజున వివిధ రకాల సంఘ శాఖల పేర్లు కలిగి చాలా మంది పిలువబడుతున్నారు. Now ఇప్పుడు is being to see that fire moving up. వారు మరలా అదే అగ్ని కదలాడడాన్ని చూస్తున్నారు. They are leaving out. వారు దానిలోంచి వెళ్ళిపోతున్నారు. I mean they are God calling His church. ఎందుకంటే దేవుడు తన సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్కరిగా పిలుస్తున్నాడు. And God, ఉమ్, who is my judge, standing here tonight, Mhm. the best I know of the scripture, దేవుడు ఇదిగో నా పక్కన ఉన్నటువంటి ఆయన నాకు తీర్పరి, ఆయన సమస్తము తెలిసినవాడు, ఇదిగో నేనేం మాట్లాడుతున్నా జాగ్రత్త గమనించండి అంటూ ఆయన అంటాడు. there will never be another church age organized. ఇంకొక సంఘ శాఖ లేదా ఇంకొక సంఘ కాలము క్రమపరచబడినట్టుగా లేదా ఏర్పాటు చేయబడినట్టుగా ఇంకో కాలం అనేది ఉండదు. ఇదే చివరి కాలం అన్నాడు ఆయన. Jesus Christ will come take His church out. ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు తన సంఘాన్ని వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్లే గడి వచ్చేసింది. That's right. అవును, అది సరైనదే. Moses was a type of the church. మోషే సంఘానికి సాదృశ్యంగా ఒక రకంగా సంఘాన్ని చూపించేవాడిగా ఉన్నాడు. ఆయన A type of the organization. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఏంటి ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థలాగా మోషే కనబడుతున్నాడు. జాగ్రత్త వినాలి. The law. చట్టము. But Moses glorified himself. ఎందుకంటే మోషేని ఎక్కడ చూపిస్తున్నాడు? రెండో మారు బండతో అన్నప్పుడు మాట్లాడకుండా కొట్టాడు చూసారా? ఆ సందర్భాన్ని చూపించాను అంటాడు. మోషే ఇక్కడ మొదటిసారి సంఘంగానే ఉన్నాడు, ఈసారి సంస్థగా మారాడు. వింటున్నారా? అయ్యా సంగమా, మోషే మొదటిసారి బండను కొట్టమంటే కొట్టాడు, ఆ సంఘమే. కానీ రెండో మారు మాట్లాడకుండా కొట్టాడు చూసారా? ఇప్పుడు ఆర్గనైజ్డ్ సంస్థగా మారాడు. ఇప్పుడు ఆయన అంటాడు చూడండి, But Moses glorified himself. ఆయన ఏం చేశాడంటే మోషే దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా And instead, మాట్లాడకుండా కొట్టాడు, తన్ను తాను మహిమపరచుకోవడం మొదలుపెట్టాడు. అక్కడ and instead of glorifying God దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా as a perfect type, ఒక పరిపూర్ణమైనటువంటి ఉదాహరణగా before they crossed over into the promised land, ఉమ్, and that's just exactly what Methodist. అయితే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళడానికంటే మునుపు కొంచెం ముందుగానే ఆయన అనవసరంగా మాట్లాడమన్న చోట రాయితో మాట్లాడకుండా రెండో మరి కొట్టాడు చూసారా? ఈ రోజున అనేక సంఘ శాఖలు ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ చేస్తున్న కార్యాలు ఇవే అని అంటాడు. Baptist, Presbyterian, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంతకోస్ట్, లూథరన్స్ అండ్ ఆల్ హ్యాస్ డన్ టునైట్. they are seeing who can have the biggest crowd, or the best dressed, or the biggest church, or the finest pews. They are trying to glorify their organization until God's moved out. That's దేవుడు వారిలో నుంచి వెడలిపోవునంత వరకు కూడా తమ్ముడు తాము మహిమపరుచుకుంటున్నారు, బలపరుచుకుంటున్నారు. ఎన్టీ మెసేజ్ పెద్ద దీనికి అతిథులు కాదు. మరణం వెళ్తే గిలితే మా దగ్గర నుంచి వెళ్ళాలా, మేమే దీనికి మూల స్తంభాలు. ఏదైనా చెప్తే గిప్తే మరణం మేమే చెప్పాలా. తమ్ముడు తాము ఎంతగా మహిమపరుచుకున్నారంటే టిల్ గాడ్ మూవ్డ్ అవుట్ అండ్ లీడ్ ఈ కాబోదు మహిమ వెళ్ళిపోయిన రాసేదాకా హెచ్చించుకుంటూనే ఉన్నాడు. వాక్య ప్రత్యక్షతలు ఎవడివి? మనవా, మన సొంతంగా మనం పుట్టినవా? దేవుడు తన కృప చేత గడియ వర్తమానం కూడా అనుగ్రహించింది తప్ప ఏదైనా బయలు వెళితే వర్తమానం వచ్చి బయలు వెళ్ళాలని చెప్పాలి. కానీ ఏదైనా చెప్తే గిప్తే మేమే చెప్పాలా? మేము ముందు వచ్చామా, వాళ్ళు ముందు వచ్చారా? ఈ కాకమ్మ కథ చెప్పినప్పుడు నువ్వు గుర్తుపట్టుకోవాలా, నీవు మొదటిసారి బండను కొట్టమన్నప్పుడు కొట్టిన సంఘంగా ఉండి నీవు నెక్స్ట్ టైం మాట్లాడకుండా కొట్టిన సంఘ సంస్థగా మార్చబడ్డావు నువ్వు. నౌ యు ఆర్ ఆర్గనైజ్డ్. వెరీ సూన్ యూ విల్ బి రిసీవింగ్ అ టైటిల్ ఆఫ్ ఇకబోద్. వెరీ సూన్. ఎందుకంటే మిమ్మల్ని మీరు భయంకరంగా మహిమపరచుకుంటున్నారు. ఇక్కడ కాపరు లేడు, విశ్వాసి లేడు, ప్రభు ఒక్కడే మహిమపరచబడాలి. మహిమలు ఎప్పుడు ఆయనదే, ఘనత ఎప్పుడు ఆయనదే, మరణం ఎప్పుడు ఆయనదే, ప్రత్యక్షత ఎప్పుడు ఆయనదే. ఒక సంఘానికి ఒక వ్యక్తికి ఆపాదించడం మొదలుపెట్టినప్పుడే అది దేవునికి బదులుగా వ్యక్తుల్ని మహిమపరచ ప్రారంభమైనట్టు ద సూన్ గాడ్ విల్ లీవ్ అవుట్ దెమ్. దేవుడు తొందరలో వదిలేస్తాడు కూడా. దేవుడు అనేక సంఘ శాఖలకు చేసింది అదే. దే ఆర్గనైజ్ సో మచ్. తమను తాము ఎంతగా గ్లోరిఫై చేసుకున్నారు, మహిమపరుచుకున్నారంటే తాము సంఘం తప్ప ఇంకెవరు సంఘం కాదన్నట్టుగా మాట్లాడినారు. అయ్యా దేవుడు తొలికొండ మాత్రమే ఉంటాడా? లేదయ్యా, దేవుడు తన పరిపూర్ణ వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ నిలబడతాడు అక్కడ. అంతేగాని ఒకచోట మాత్రమే ఉంటుందా? డాక్టర్లు ఒక ఊర్లో ఉంటారా? అయ్యా డాక్టర్లు ఒకే ఊర్లో ఉంటారా? అందరు ఊర్లలో ఉంటారు. కాకపోతే కొంచెం బాగా చదివిన డాక్టర్, తక్కువ చదివిన డాక్టర్ అయితే అన్ని చోట్ల ఉంటారు.
నీకు ఎక్కువ రోగం ఉంటే ఎక్కువ చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఎస్ఆర్నో? తక్కువ రోగం ఉంది, నాకు తక్కువ ఆరోగ్యం కావాలి, పోతే పోయినా పర్వాలేదు అనుకుంటే అక్కడనే ఉండ పర్వాలే. ఫర్ అ బెటర్ ట్రీట్మెంట్ బెటర్ డాక్టర్ నీడెడ్, ఫర్ అ పూర్ ట్రీట్మెంట్ పూర్ డాక్టర్ నీడెడ్. ఎస్ఆర్నో? అంతేలే కదా. అంతేగాని తమను తాము గ్లోరిఫై చేసుకున్నటువంటి ఏ సంఘము నిలబడదు, ఏ వ్యక్తి నిలబడడు, ఎవరి భక్తి నిలబడదు. తమను తాము మహిమపరుచుకోకూడదు. తర్వాత చూడండి నేను అంటాడు, But remember, కానీ జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా, మంచిగా వినాలా, జాగ్రత్త. ఇప్పుడు ఏలియాలోంచి ఎలీషా వచ్చినట్టుగా మంచిగా వింటున్నారా? మోషేలోంచి యెహోషువ రావాలి. అయ్యా సంఘకాలం ఉత్పత్తి కావాలంటే, సంఘకాలను పట్టాలంటే, ఎందుకంటే ఐలో నుంచి వీలో నుంచి షీ రావాలి. ఈసారినో ఆ కార్యం జరగబడాలి. చూడండి అంటాడు, బట్ రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోండి. Joshua was right in the church all the time. కానీ సంఘాలలో బయట ఉన్న వారు ఎక్కడెక్కడ ఉండొచ్చు, ప్రజలు ఎక్కడెక్కడ ఉండొచ్చు, వారు భిన్నమైన ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు, భిన్నమైన ప్రత్యక్షతలు ఉండొచ్చు, విమోచకుడితో పాటు కలిసి నడవకపోవచ్చు. కానీ యెహోషువ మాత్రం ఎల్లవేళ సంఘంలోనే ఉన్నాడు. కంటికి కనబడతాడా? కనబడ్డు. ఏడున్నారు అంటే సంఘంలో ఉన్నాడు. ఆయన టైంకి బయటకు వస్తాడు. ఈసారి తర్వాత చూడండి అంటాడు, He was the one who taken them over. ఆయనే మోషే తర్వాత వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు నడిపింపజేసింది ఎవరు? యెహోషువ నాయకత్వంలోనే. And today, ఈ రోజున the very signs అదే సూచనలు, and wonders అవే అద్భుతాలు, and the phenomena అవే మహత్కార్యాలు that's been in the church. ఏవైతే సంఘంలో ఉండేనో, Every time they had a revival through any age, ఏ కాలంలోనైనా, ఏ సంఘ కాలంలోనైనా, ఏ ఉజ్జీవమైనా కలిగినా these signs has broke out in the church. ఇవి ఆ సంఘములో నుంచి ఈ అద్భుతాలు బయటికి వెలువడడం అనేది ప్రారంభమైంది. And they've been all down through all these church ages, ఇవన్నీ కూడా, ఈ అద్భుతాలు అన్ని సంఘ కాలాల గుండా వస్తూ వచ్చాయి. just like Joshua come with Moses all the way through. ఏ విధంగా అయితే యెహోషువ మోషే గుండా అన్ని కాలాలు దాటి ఎలా వచ్చాడో, But the church age seasoned with Moses, కానీ మోషేతోనే సంఘ కాలాలు మూయబడ్డాయి, ఆపబడ్డాయి. రుచున్నారా? మరొక చోట దేవుడి యొక్క ప్రవక్త సంఘ కాలాన్ని నిక్షిప్తం చేసి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, సంఘ కాలాలు మోషేతోనే సీజ్డ్, ఆగిపోయినాయి. అదేంటి? మోషేతో సంఘ కాలాలు ఆగిపోతే మరి యెహోషువతో జరిగింది ఏంటది? అయ్యా మళ్ళీ కొనసాగింపు పరిచయం అంటారు. అయ్యో అది కాదు, అదో బాధ. అట్ట కాదు, వధువు పరిచర్య కాదు, అది కూడా ఎప్పుడు వధువు సంఘకాలము, వధువు పరిచర్య. కానీ మోషే వరకే 7 సంఘకాలములు, 7వ సంఘకాలం డన్, ముగింపు డన్. కానీ యెహోషువ తర్వాత కూడా, యెహోషువ నడిపించేప్పుడు ఉండరా తింగరోళ్ళు, ఈ యెహోషువ కంటే మోషేనే బాగుండు, ఈ చిన్నయ్య గారి కంటే పెద్దయ్య గారే బాగుండు ఉంటారు. ఎందుకంటే ఇది ఇంకా సంఘకాలంలో వదలలే ఈ బ్యాచ్. ఏది ఈ గుంపు సంఘకాలంలో వదలదు, వధువు కాలంలోకి రాదు. ఇంకా అదే ఏది సీజ్డ్ చర్చేజ్, ఆ పాత పరిచర్య దగ్గర ఆగిపోయింది. నా మాట వింటున్నారా? వర్తమానాల గుండా బైబిల్ కూడా మనల్ని మనం చూసుకోగలడం రాగలగాలి. ఇది వచ్చింది నన్ను విడుదల పొందుతామయ్యా అని అంటాడు. మోషే దాటిన తర్వాత ఈ నిజమైనటువంటి సంఘకాల పరిచర్య ప్రారంభమైంది యెహోషువ నుంచే ప్రారంభమైంది. ఇదే వధువు సంఘకాలము, ఇది వధువు పరిచర్య. ఇక్కడ పరిచర్య చేసి ఇద్దరు, ఒకటి బలిష్ఠుడైన దూత, రెండైన భార్య. వీరిరువురు మినహాయింపు ఎవ్వరు ఈ కాలంలో పరిచర్య చేయరు అని అంటాడు. ఏమని? దీస్ చర్చ్ ఏజెస్ ఆర్ సీజ్డ్ విత్ మోషే. మోషేతోనే సంఘకాలను మూయబడ్డాయి. మీరు సొలొమోను దగ్గర ఎత్తింది కరెక్టే, అది ఇంకో విధానం, అది ఇంకో సారూప్యత. అక్కడ తర్వాత మళ్ళీ ఇంకా దాని లోతైన పట్టుకుందాం. ఆడేదో పైపైన చెప్పాం కానీ అక్కడేదో అట్లా ముగించాం. కానీ ఇంకా తన లోతైన వర్తమానం ఉంటుంది దాంట్లో. కానీ ఆయన అంటాడు, ద టోటల్ చర్చ్ సీజ్డ్ విత్ మోషే. బట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి? and Joshua took the children of నేను అడిగింది, మోషేతో ముగింపబడితే ఎఫెస్ ఎక్కడ ప్రారంభమైంది? అబ్రహాం దగ్గర ప్రారంభమైంది. మీరు పస్కానాలు కాబట్టి మీకోసం ఒకటి చూపిస్తా. మన సహోదరుని చెప్పిన ప్రత్యక్షత సరైంది. పస్కా దగ్గర కూడా మళ్ళీ 7 సంఘకాలాలు ఉన్నాయి.
ఏయా పస్కా దగ్గర కూడా 7 సంఘకాలాలు ఉంటాయా? 7 పండుగలు తెలుసుగా? మొదటి పండుగ పస్కా, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పిల్లలు. రేపు మీ అందరి సంగతి చెప్తారా? గట్టిగా చెప్పండి. 5 మీరు ఆగండి, పెద్దోళ్ళు ఆగండి. 4 5 6 కట్టి కనబడతలేరా? 7 8 9 వెరీ గుడ్. అయినా చాలామంది మీరు చాలా ఎనబల్లే. రేపు చెప్తాం మీ సంగతి. 6 o'clock ప్రార్థనకు వస్తాకే మీరు అయిపోయారా? పొద్దున్న లేచి ఇంత గట్టి గట్టి స్వరాలు పెట్టి మీకు బోధించే దేనికైనా మీరు నేర్చుకోవడానికే. సరే రేపు చెప్తాను. కానీ ఆ యొక్క పస్కా పండుగ దగ్గర కూడా 7 సంఘకాలాలు ఉండాలా? ఎక్కడ చూపిస్తాడు? వర్తమానం కూడా చూపిస్తాడు. దీన్ని అక్కడ ఉంచండి. దీనికి చాలా లోతైన విషయాలు ఉంటాయి. మళ్ళీ దీన్ని తొక్కాల్సిందే. మళ్ళీ దీన్ని 65-1128M 65-1128. ఇది ఒకటి మాట్లాడుకొని ముగిచ్చేసుకుందాం. మిగతా విషయాలు దేవుని కృపను బట్టి వచ్చే వారంలో చూద్దాం. 65-1128M దాంట్లో 142 పేరు నేరుగా. ఇప్పుడు తిరిగి గమనించండి. 7 దినాలు మీరు ఆ రొట్టెని తినవలెను. ఏ రొట్టె? ఎప్పుడు తినమని? 7 దినాల రొట్టె. 7 దినాలు ఎప్పుడయ్యా? 7 దినాల రొట్టె ఎప్పుడెప్పుడు తింటారు? ఏ పండగలో తింటారు అమ్మా? అరే నిర్గమకాండము 12వ అధ్యాయము, లేదా లేవి కాండము 23, 26 కదా, 28వ అధ్యాయము. ఎక్కడైనా సరే చూసి చదవండి. మొదటి పండుగ నుంచి చూడండి. మీరు అందిస్తున్న కొద్ది వేగంగా ముందుకెళ్ళొచ్చు, లేదా మళ్ళీ మొదటి నుంచి నేర్పించుకుంటూ రావాలా? నిర్గమకాండం 12-15 కూడా ఉంటుంది చూడండి. 12-14. కాబట్టి 13 నుంచి చదువునా. అంటే దేనికి? పాత నిబంధనలో దీన్ని ఒక జంతువుని బలిస్తున్నారు. అదేం పండగ? పస్కా. పస్కాను వధించి దాని రక్తాన్ని ద్వారబంధకాలకు పూసిన తర్వాత కంటిన్యూ చదువునా. మిమ్మల్ని తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఏడు దినాలు ఏం తినాలి? ఇప్పుడు మళ్ళీ వర్తమానం దగ్గర రండి. ఇప్పుడు తిరిగి గమనించండి. 7 దినములు మీరు ఆ రొట్టెను తినవలెను. రొట్టెను తినాలి. ఆ 7 సంఘకాలముల గుండా ఇప్పుడు అది చనిపోయి భూమిలోనికి వెళ్ళవలెను. 7 సంఘకాలాల ఏది? పస్కా బలి ఏదైతే జరిగిందో అది నిజ స్వరూపంలో దేన్ని సూచిస్తుంది? క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాన్ని. క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల తర్వాతే 7 సంఘకాలాలు. ఆ 7 సంఘకాలాల్లో కూడా ఈయన మరణము భూమిలో విత్తబడినటువంటి, చచ్చిపోయి తిరిగి మళ్ళీ మొలచినటువంటిదిగానే ఉండాలి. అది గోధుమలను ఉత్పత్తి చేసి రొట్టెలు చేసినటువంటి ఆహారం ఇచ్చినట్టుగానే ఉండాలి. ఆయన అంచాడు అక్కడ సంఘకాలాలు దాచిపెట్టబడ్డాయి, అక్కడ ఇక్కడ అని కాదు, అనేకమైన చోట్ల 7 సంఘ కాలములను పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథ ఛాయల్లో చాలా చోట్ల దేవుడు నిక్షిప్తంగా దాచి ఉంచి పెట్టినాడు. ఇవన్నీ దేనికి అంటే, 1 రుజువుపరచడానికి, 2 వినువారు దేకుని వారు ధనులవ్వడానికి, 3 ఛాయల్లో కూడా పరిపూర్ణత చేయడానికి, అనేకమైన సమాచారం లభించడానికి. నమ్మచ్చున్నారా? ఈ ధన్యతక నిజంగానే కొంతమందికి అనుగ్రహించబడింది. ఆ కొంతమందిలో మనము ఉండడం చాలా గొప్ప విషయం.
ఎందుకంటే మన మంచితనాన్ని బట్టి ఈ విషయాలు ఈ సంగతి మనం పొందుకోలేం. ఇది కేవలం ప్రభు కృప వలన మాత్రం పొందుకోదగినటువంటి అయ్యా అనేకమైనటువంటి సంగతులు అనేకమైన రీతులు మిమ్మల్ని సిద్ధపరచడానికే దేవుడు తన ప్రవక్త ద్వారా అంచాడు. ఇట్ ఈస్ ద సేమ్ రెవల్యూషన్ బట్ ఇట్ గివ్స్ ది మోర్ ఇన్ఫర్మేషన్. అదే ప్రత్యక్షత అధికమైన సమాచారాల గుండా ముందుకు సాగడం వల్ల ఎక్కడో వధువుకు జరిగేటువంటి డైరెక్ట్ రెవల్యూషన్ పొందుకుంటుంది. ఒకసారి ఆ పరిపూర్ణమైనటువంటి నేరుగా ప్రత్యక్షత తండ్రి నుంచి మాత్రమే పొందుకోవడం అలవాటైన తర్వాత ఈ ఎత్తబాటును ఆపగలిగేవాడు లేడయ్యా. ఆ ధన్యత ఆ భాగ్యము దేవుడి మీ అందరికి అనుగ్రహించింది కాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలరు మోకరించండి. కూర్చున్న లేచిన బడి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వసంత గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులకు కారణభూతులకు దేవా, ఇదిగో నాయన ఇంతవరకు నాయన నువ్వు ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో మా మధ్యను నువ్వు సంచరిస్తున్నటువంటి వాడా, ఇదిగో నాయన 7 సంఘ కాలముల మధ్యన సంచరిస్తున్నటువంటి దేవుడు చెప్పు సంగతులు ఇదిగో ప్రభా మాతో మీరు మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. ఇదిగో 7 కన్నులు కలిగినటువంటి వాడా, ఇదిగో 7 దీప స్తంభములను కలిగినటువంటి వాడా, 7 సంఘకాలను కలిగినటువంటి వాడు చెప్పు సంగతులు ఇదిగో ప్రభు 7 నేత్రములను కలిగిన వాడు చెప్పు సంగతులు ఇదిగో ప్రభు వాటిని చదువువాడు వినువాడు గ్రహించిన వాడు దాని ప్రకారముగా నడుచుకున్నవాడు ధన్యులు అని అంటున్నావు. ఇదిగో ప్రభు ఇక్కడ చాలా మంది చదివి ఉన్నారు ప్రభు, ఇదిగో వారు నువ్వు ధన్యులు అని అంటున్నావు. ఇదిగో ఇక్కడ చాలా మంది విని ఉన్నారు ప్రభు, ఇదిగో వారు నువ్వు ధన్యులు అని అంటున్నావు ప్రభు. ఇక్కడ చాలా మంది నడుస్తూ ఉన్నారు ప్రభు, ఇదిగో వారిని మీరు ధన్యులు అని అంటున్నారు ప్రభు. ఓ దేవునైనా మమ్మల్ని మీరు ధన్యులుగా చేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు నీ యొక్క గ్రంథమును ఇదిగో ప్రభు నీ యొక్క గ్రంథముని నాయన ఈ కాలపు యొక్క ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ఆ ప్రత్యక్షత గుండా మేము చూసేటువంటి ఆ కృపాభాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో మమ్మల్ని మేము వెచ్చించుకోవట్లేదు కానీ ప్రభు, ఇదిగో మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మేము సంతోషించు ఉన్నాము, మేము ఆనందించు ఉన్నాం ప్రభు. ఇదిగో ఎంతో మంది అలా హెచ్చించుకున్నటువంటి వారిలో నుంచి ఆ మహిమ వెళ్ళిపోయిందని మేము నమ్ముతూ ఉన్నాము. ఇదిగో ప్రభు అలాంటి స్వభావము గాని అలాంటి రీతి గాని మా లోపల ఒకవేళ ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించి ఇదిగో ప్రభు నాయన ఆ యొక్క మహిమను మాలోనే ఉంచమని అడుగుతూ ఉన్నాము. ఓ ప్రభు ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఆ యొక్క కాలాలలో ప్రభునైనా ఆ యొక్క ఛాయలలో ప్రభునైనా ఏ విధముగా సంఘకాలను నువ్వు చూపిస్తూ ఉన్నావు. ఇదిగో దానిలో ప్రభు మేము ఏ విధముగా క్రీస్తు మరియు ఆయన భార్య ఏ విధముగా నాయన అక్కడ కలిసి ప్రయాణము చేయించు ఉన్నదో, ఇదిగో ఆ యొక్క కొమ్ము మీద ఏ విధంగా రాయబడి ఉన్నదో ప్రభా, ఇదిగో ఆ కొమ్ము దేనికి సూచనగా నువ్వు చూపించి ఉన్నావు ప్రభా. ఇదిగో అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. ఇది నాయన నిజముగా మేము ఏదో ఇక్కడ ఉన్నామని మాకు రాలేదు కానీ ప్రభు నాయన మేము దీన్ని ప్రభా నాయన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇది ఈ వాక్యమైన అర్థం దగ్గరికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. సహాయమును దయచేయము. మమ్మల్ని మేము చూసుకుంటున్నాం ప్రభా, మేము ఎక్కడ వారమో ప్రభా మమ్మల్ని మేము చూసుకుంటున్నాము. ఇదిగో మోషేలో ప్రభా నాయన 7 సంఘకాలను చూపెడుతూ ఉన్నాం. అక్కడ ఏ విధముగా ముగి ఉన్నాయో ప్రభా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అక్కడ ఏలియా ఎలీషాల మధ్యలో ఉన్నటువంటి ఆ నిడివి ఆ ఎడమ ఏ విధముగా ఉన్నదో అది 7 సంఘకాలాలు ఉన్నాయని అంటున్నాం ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున మేము నాయన ఈ ప్రవక్తతో కలిసి నడుస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ ప్రవక్త వెళ్ళిపోయి ఉండగా ఇదిగో ప్రభా మరలా దుప్పటి మా మీదకి వచ్చినప్పుడు ప్రభా ఇదిగో ఆ యొక్క నాయన యోర్దానుని కొట్టగా 2 పాయలు గొప్ప భాగ్యము మాకు ఇచ్చి ఉన్నాం ప్రభా. సహాయమును దయచేయండి ప్రభు నాయన. ఇవి ఇంకా ప్రత్యక్షత కొదువుకున్నటువంటి మాకు కూడా ఇంకా దయచేయమని అడుగుతున్నాము. ఇంకా చూచే నేత్రములను మాకు తెరవమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు ఇది చివరి
శుభ్రకాలం అంటున్నావు ప్రభు నాయన. ఇదిగో 7 సంఘ కాలాలు దాటి నాయన మేము వచ్చినటువంటి వారముగా ఉన్నాం. ఓ ప్రభు నాయన, ఆ యోర్దాను కాడి నిలబడినటువంటి వారు ఉన్నారు ప్రభు నాయన. ఆ యోర్దాను దాటి ఆ పొడి నేలను ఏ విధముగా ఇద్దరు కలిసి వెళ్ళి ఉన్నారో ప్రభు, మేము కూడా నాయన ఈ కాలం యొక్క వర్తమానము చేత ఆ 7 సంఘ కాలాలను దాటి ప్రభు నాయన ఇదిగో ఆ యొక్క ఓది యొక్క కాలంలోనికి మేము వచ్చి ఉండగా ఇదిగో ప్రభు నాయన, అది మేము రావాలంటే రాలేం ప్రభు. అది ఇదిగో మేము చేయాలంటే చేయలేం ప్రభు, మేము చూడాలంటే చూడలేం ప్రభు. అది కేవలం నాయన నీ ప్రత్యక్ష ద్వారానే, నీ కృప ద్వారానే ప్రభు మాకు అనుగ్రహించవని మేము నమ్మచ్చు ఉన్నాం. నిజమే ప్రభు, ఇది నీ ప్రవక్త ద్వారా నువ్వు మాకు సెలవిచ్చి ఉన్నావు ప్రభు. ఓ దేవానికి స్తుతి వందనాలు స్తోత్రములు. ఓ ప్రభునైనా అక్కడ రాతికి నాయన ఇదిగో 7 నేత్రాలు ఇదిగో ఆ రాతికి నాయన ఆ రాయి ఏమై ఉన్నది ప్రభునైనా, అదే మూలక తలరాయి అంటున్నా ప్రభునైనా. ఆ రాయి కృప కలుగును కాక అక్కడ కూర్చుందని అంటున్నావు ప్రభునైనా. ఆ రాయికి 7 నేత్రములు ఉన్నాయని అంటున్నావు. ఇదిగో నాయన నేత్రం అనగా దీర్ఘ దర్శనాలు ప్రవక్తలను అంటున్నావు ప్రభు. ఓ యేసయ్యకి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘ దర్శనం లేకపోతే మేము వెళ్ళిపోతాం ప్రభు. ఇదిగో అది మా కన్నయ్య నాయన, ఇదిగో మా నేత్రములో చూస్తే ప్రభునైనా, మా నేత్రముతో కనుక దీనిని మేము వివరిస్తే, మా నేత్రముతో కనుక దీన్ని మేము పట్టుకుంటే ప్రభునైనా అదొక సమస్య అవుతుందేమో గాని, ఇదిగో ప్రభు నీ నేత్రము, నీ దీర్ఘదర్శి, నీ చేతిలో ఉన్నటువంటి ఆ కన్ను ద్వారా కనుక మేము చూసినట్లయితే ప్రభు, ఇదిగో ఈ బైబుల్ ఒక నూతన బైబుల్ గా కనపడుతుందని అన్నావు. ఓ ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఓ ప్రభు మా కన్నులను తీసివే ప్రభు. ఇదిగో మేము ఆ ప్రవక్త కన్ను గుండగా మేము చూసినట్లుగా సహాయములు దయచేము. ఆ పక్షిరాజు నేత్రము గుండగా మేము చూసినట్లుగా సహాయములు దయచేము. ఓ ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఇది నాయన ఒకవేళ కనుక మా నేత్రములుగా చూస్తే ఇదిగో ఈ సంఘం కూడా ఒక సంస్థగానే ఉండిపోతుండే. ఓ ప్రభు నాయనను కృప చూపించేవయ్యా. ఇదిగో ప్రభు మీ నేత్రములతో కాదు, ఇదిగో నా కన్ను ద్వారా మీరు చూడండి అంటున్నావు. ఇదిగో నేను దీర్ఘదర్శిని పంపించాను అంటున్నావు. మీకు ఒక మార్గదర్శి ఉన్నానని అంటున్నావు ప్రభు నాయన. అది ఎవరో కాదు కదా, అది నువ్వే ఉన్నావు ప్రభు. ఇదిగో దేవునికి స్తోత్రములు ప్రభునైనా. ఎప్పేసి అబ్రహాము దగ్గరనే మొదలైందని అంటున్నావు ప్రభు. నిజమే దేవనాయన, ఈ లేఖనములు చాలా మర్మంగా ఉన్నాయి. ఇదిగో ఇది అల్పమైన సంగతులుగానే అనిపించొచ్చేమో గాని, ఇదిగో నాయన ఈ కాలమును ముంగిట ప్రభునైన ఇది మాకు ఎంతో సంతోషించేదని అంటున్నావు, ఎంతో ఆనందించేదని అంటున్నావు ప్రభు. ఓ నిజమే, నీ సన్నిధిలో ఆనందము సంతోషము ప్రభు. ఇదిగో నీ ప్రవక్తలు సెలవిస్తున్నా, ఈ లోకములో ఉన్నటువంటి సుఖముల కంటే ఎక్కువైనటువంటి ఆనందం నీ సన్నిధిలోనే దొరుకుతుంది. ఓ ప్రభు, నేను అది ఎంతో గొప్ప మాట అయి ఉన్నది ప్రభు. నేను ఎంతో మంది తెలియక ప్రభునైనా ఈ లోకములో ఉన్నటువంటి ఆశల కొరకు, కోరికల కొరకు నాయన, శరీరాశ, నేత్రాశ, జీవముడము కొరకు ప్రభునైనా వారు పలుకులెడుతూ ఉండగా నాయన ఇదిగో అట్టంటి వారి దగ్గర నుంచి మహిమ వెళ్ళిపోయిందని అంటున్నాం, ఇక పోదని రాయబడి ఉందని అంటున్నాం ప్రభు. ఓ ప్రభు, మాకైతే నాయన నీ సన్నిధి మాకు ఆనందమై ఉన్నది, నీ సన్నిధి ప్రభు మాకు సంతోషమై ఉన్నది ప్రభునైనా. ఓ దేవా, ఈ యొక్క 7 పండుగలలో ప్రభునైనా ఇదిగో మమ్మల్ని దాటి వచ్చి ఉన్నామంటున్నా ప్రభునైనా. ఓ సహాయం దయచేయండి. ప్రతి కాలములోను, ప్రతి స్థలములోను ప్రభునైనా ఇదిగో నాయన నువ్వు 7 సంఘ కాలాలను ఛాయలను ఉంచి ఉన్నావు ప్రభునైనా. ఓ ఛాయ ఎంత గొప్పదైతే ప్రభునైనా, నిజ స్వరూపం ఇంకెంత గొప్పగా ఉండాలి ప్రభు. నిజ స్వరూపములు మేము ఇంకెంత సంతోషపడాలి ప్రభు. ఎలీషాని అంత సంతోషపడితే, ఏలియాని అంత సంతోషపడితే, మోషే అంత సంతోషపడితే ప్రభునైనా ఇదిగో నిజ స్వరూపం ఉన్నటువంటి నాయన మేము ఇంకెంత సంతోషపడాలి ప్రభు. ఓ మేము ఇది ఆనందించి సంతోషించే గడియ ఉన్నది ప్రభు. ఓ సహాయమును దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో మీ దాసుల చేత మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఇదిగో మరలా ప్రభా, ఇది శరీర నేత్రాల గుండా వచ్చినటువంటిది కాదయ్యా, ఇది శరీర మనసుల నుంచి వచ్చినటువంటి వర్తమానాలు కావయ్యా, ఇది శరీర మనసుతో వచ్చినటువంటి వర్తమానాలు కావు ప్రభు. ఇది కేవలం నాయన ఇదిగో నేరుగా ప్రభు నాయన ఆ యొక్క ఏలి ఆత్మ ఏమై ఉన్నదో, ఎలీషా ఆత్మ ఏమై ఉన్నదో ప్రభునైనా, ఈ కాలపు ప్రవక్త ఆత్మ ఏమై ఉన్నదో ప్రభునైనా ఇది మరలా ప్రవచింపనగైతే మనం అన్నట్టున్నాం ప్రభుదేవా. ఓ యేసయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఓ దేవానైనా ఒకసారి మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభు. మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఓ ఎంత గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభు. ఓ నాయన మమ్మల్ని మీరు అప్పుడే ఎన్నుకున్నారు అంటున్నాం ప్రభునైనా. మీరు నా భార్య అన్నట్టున్నావు ప్రభునైనా. ఇదిగో భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభు ఆ క్రీస్తు ఆయన భార్య అయిన ఆయన ఇదిగో 2 కలిసి నాయన కార్యములు ముందుకు
తీసుకొని పోతుండగా ఓ ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఓ ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఓ ప్రభు ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. ఇదిగో ప్రభు ఇంత గొప్ప ప్రవక్తని, ఇదిగో ప్రభు ఆయన ఇంత గొప్ప కాపరులను మాకు ఇచ్చి ఉన్నాడు ప్రభు. ఓ ప్రభు ఏమిచ్చి నీ రుణము తీసుకోలేం ప్రభు. ఓ దేవనాయన స్తుతి వందనాలు స్తోత్రములు ప్రభు. ఎంతో కాలము నాయన మా జీవితంలో జరిగి ఉండగా ప్రభు. ఓ దేవనాయన ఒక కాలం వస్తున్నది ప్రభు. ఇదిగో ఆ కాలంలో నాయన కార్యములు అల్పముగా ఉన్న సమయంలో ప్రభు, ఓ దేవని దాసులను మీరు పంపించి మమ్మలను ఉత్తేజపరిచి ఇదిగో ఆ నూనె చేత, ఆ పరిశుద్ధాత్మ యొక్క ద్రాక్షరసం చేత మమ్మల్ని ఉత్తేజింపజేస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభు. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. సహాయములు దయచేయండి. ఇదిగో ఆ ఆలస్యమే నాయన 7 సంఘకాలని అంటున్నావు ప్రభు. ఓ నాయన 7లోనే నువ్వు పరిపూర్ణముగా ఉన్నా ప్రభు. ఓ సహాయములు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో ఈ మాటలను మా హృదయములు మీరు ఉంచండి ప్రభు. ఇదిగో మాలో ముద్ర వేయమని అడుగుతున్నాం ప్రభు. ఇది మరలా 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 మేము ప్రవచించడానికి కృప చూపించమని అడుగుతున్నాం. ఓ ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో సాతానుడు దొంగలించకుండా, సాతానుడు ఎత్తుకుపోకుండా ప్రభు, ఇదిగో నాయన దినమెల్లా మా వైపే చూస్తున్నాడు కానీ ఇదిగో ప్రభు దినమెల్లా నాయన మా వైపు నీ చేతులు సాపి ఉన్నావు ప్రభు. ఓ దేవా నేను మీ వైపుకి తిరిగి ప్రభు నిన్ను మేము నీ కౌగిలలో మేము ఉండడానికి సహాయములు దయచేయము. ఓ ప్రభు ఈపులను తిప్పకుండా, ఇదిగో ప్రభు నాయన, ఇదిగో ప్రభు అటు తిరిగి మా ఈపులను తిప్పకుండా ఇదిగో నీ వైపు చూసి నీ వైపు నాయన మేము నిన్ను అత్తుకున్న కృపాభాగ్యంలో దయచేయండి. ఓ ప్రభు మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఓ దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంకా నాయన మాతో మాట్లాడిస్తూ ఉండగా, ఇంకా అనేక విషయములను ఉండగా ఇదిగో ఆ యొక్క సమయమును నాయన నీ స్వాధీనం తీసుకుని అభిషేకింపబడినటువంటి ఆ యొక్క వర్తమానము ఇదిగో పరిశుద్ధాత్మకు చూచుకున్నటువంటి ఆ యెహోషువ యొక్క ఆ యొక్క ఇదిగో ప్రభు ఆ యొక్క వర్తమానం మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము. ఓ ప్రభుని స్తోత్రములు చెల్లిస్తూ నీవే మహిమగంత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, ఇంతవరకు కూడా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా అంగీకరిస్తా ఉన్నామని మా ప్రియమైన తండ్రి, నువ్వు ఆమెను అడిగి నువ్వు ఎలా ఉంచివో అదే రీతిగా మేము ఆమెను ప్రజలుగా పెట్టబడ్డాము. అవునైనా ధన్యత మాది అంటున్నావు. ఈ సంగతులు మా కోసం బయలుపరిచానంటున్నావు. నువ్వు ప్రేమించిన ప్రజలకే ఈ సంగతులను నేను విశుద్ధపరిచే దేవుడిగా ఉన్నావు. ఈ సంగతులలో, ఈ సారూప్యతలలో, ఈ ఛాయలలో ఇంకా మేము పొందవలసినటువంటి ధన్యతలను, పొందవలసిన సమాచారాన్ని, ఆ ప్రత్యక్షతని పరిపూర్ణం చేయించమని ప్రార్థిస్తాం. నాయన నిజంగానే తమను తాము గొప్పగానైనా హెచ్చించుకొనుచు ఎలాగైతే ప్రభా సంస్థగా మార్చబడిన ప్రతి ఒక్కరిని మీరు వదిలేసారన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి ఒక స్థితిగతిలోనికి ఈ చిన్న సంఘం ఎన్నటికి వెళ్ళిపోకుండా ఉన్నట్లు కృప చూపండి. అలాగూ కాకుండా నన్ను నీ ప్రేమైనటువంటి పిల్లల్ని ఎల్లవెల్లడ నీ బలీయమైనటువంటి ఆత్మచేత నేను నీవే నిర్బంధింపచేయమని ప్రార్థిస్తాను. అంతేకాకుండా నాయన నిజంగానే దినదినము ఒక భర్త తన భార్యకు రహస్యములు పంచుకునేనట్టుగానే అనేకమైనటువంటి రహస్యాలను పంచుతా ఉన్నారు. ఈ బంధం గొప్పది నాయన. ఇదిగో నేను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త ఉన్నాడని చెప్పినట్టుగానే మమ్మల్ని సృష్టించిన నీవు నిజంగానే భర్తగా మలచబడతా ఉన్నావు. పరిపూర్ణంగా నాయన ఈ వివాహ బంధంలోకి తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు. కనికరం చూపండి. మరింతగా వ్యక్తిగత స్థాయిలో ప్రతి ఒక్కరు విజయాలను అనుగ్రహించినట్లుగా నాయన కుటుంబ స్థాయిలో, సంఘ స్థాయిలో ప్రతి ఒక్కరు విజయాన్ని చూసినట్లుగా సహాయం దయచు నాయన. కృపగల దేవ కృప చూపండి. ఆ అన్న సహోదరి విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాలకు సాక్షులు నిలబెట్టినారు, మీకు వందనాలు. కృపగల దేవుడు నాయన. అంతేకాకుండా పిల్లల్ని కూడా ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పింపజేశారు. ఆ కిడ్నీ సమస్య నుంచి బాగు చేశారు. ఆయన ఈ సమయంలో ఎఫ్రాయిం సహోదరులు మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. కుమారుడునైనా షుగర్తో బాధపడుచుండగా పరిపూర్ణమైన స్వస్థత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కలుగును గాక. అంతేకాకుండా ఎలీషాను కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. కుమారుడు జ్వరం చేత బాధపడుచుండగా ఆ కుమారుడులో ఉన్నటువంటి జ్వరమును, దానికి కారణమైన ఆత్మను, దాని ప్రభావాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాము. పరిపూర్ణమైన స్వస్థత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కలుగును గాక. నీ కృప చేత చక్కటి ఆరోగ్యములు ప్రభు. ఇంకను ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ నీ వలన
స్వస్థతను ఆశపడుతూ ప్రభువా నీవు స్వస్థపరచగలిగే దేవుడు అనియు ఇప్పటి వరకు నిలబడిన సాక్షుల వలె మేము కూడా సాక్షులు నిలబడగలుగుతామనియు విశ్వసించు తమ కుడి హస్తాలు పైకెత్తిన ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తాము నాయన. అవిశ్వాసంతో ఉన్న వారిని ప్రభు దయచేసి క్షమించండి, గర్వంతో నింపబడిన వారిని దయచేసి క్షమించండి. కానీ ఆయన కుడి హస్తాలు పైకెత్తి నీ వలన స్వస్థత పొందడానికి ప్రభు ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో ప్రభు నీ సేవకుడిగా నా నిండు హృదయాలతో వీరిని నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను ఆయన. ఆ శిలువలను కాల్చిన రక్తము నీ నామంలో ఉన్న మహిమ అధికారాలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుడి హస్తాలు పైకెత్తిన ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన విడుదల, విమోచన, స్వస్థత అనుగ్రహించబడును గాక. ఆయన కృప పొందిన ప్రజలు ఇక్కడ ఉంటుండగా ఆయన వీరి మధ్యలో నీ ఆత్మ సంచారం జరుగులు గనక మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు నీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, మమ్మల్ని అభిషేకించినందుకు నీకు వందనాలు. దయచేసి ప్రభు ఈ సంఘాన్ని మరింతగా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తాను. ఆ ఎత్తబాటు గడియ నీ ఇద్దరికి కొనిపోయేటటువంటి గడియ అతి సమీపం అవుతుండగా ఆ మధ్యాకాశపు ప్రయాణంలో ప్రతి ఒక్కరు ఉండలాగా వీరినైనా అభిషేకింపచేయండి, కనికరం చూపండి. ఇంకా గర్భము తెరవబడవలసినటువంటి నాయన కుమార్తెల మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో వారి గర్భములు తెరవబడును గాక. కృప చూపండి, సహాయం చూపండి. అవిశ్వాసమేమీ లేకుండా కృప చూపండి ప్రభు నాయన. వారు ఆ గర్భాలు తెరవబడుటకై నీ కోసం ప్రభు నీతో నిజంగానే ప్రభు మొక్కుబడులు చేసుకునే ప్రత్యక్షత వరకు దయచేయండి. కృప చూపమని విడుదల నాయనను విమోచనను అనుగ్రహించి ఈ సంఘాన్ని మరింతగా బలపరచమని, ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమని నాయన. అన్ని విషయాల్లో కూడా నీ ఆత్మాభిషేకము నీ కృపతోనే మేము పరిపూర్ణంగా చేయబడతాం కనుక ఆ పరిపూర్ణమైన కృప మెండుగా నీ సంఘానికి దయచేయండి. నీ ప్రియమైన పిల్లలు నాయన ఈ భోజనం అనంతరం తిరిగి తమ గృహాలకు వెళ్ళబోచుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. సాతాను తంత్రములు ఏవి పనిచేయకుండా కాపాడమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.